So now we are going to start question number 7. సో నేను క్వశ్చన్ నెంబర్ 7 చదివిన తర్వాత నేను అడిగిన పర్సన్ నాకు కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వాలి కంపల్సరీగా. ఇది చాలా ఇన్వాల్వ్మెంట్ తో చేయాల్సినటువంటి సంస్థ, ఎందుకంటే ఒక్క స్టేజ్ లో కంప్లీట్ అయ్యేది కాదు. ఓకేనా? సో క్వశ్చన్ చదువుతాను, అర్థం చేసుకోవాలి, డౌట్స్ ఐడెంటిఫై చేసుకోవాలి, రైట్? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు. సో నేను ఆల్రెడీ చెప్పిన విషయం ఏంటంటే, ఈ సంస్థ చేసే ప్రతిసారి కూడా ఫినాన్స్ స్టేట్మెంట్స్ అట్ ఏ టైం తయారు చేసుకోవాలి. ఒక ట్రాన్సాక్షన్ లో ఫినాన్స్ స్టేట్మెంట్స్ యొక్క ఎఫెక్ట్ ఉంటే దాన్ని ఇమీడియట్ గా రికార్డ్ చేసుకోవాలి. సో లేదు దాన్ని ఐడెంటిఫై చేసే ప్రొసీజర్ అయితే కనుక వెంటనే మనం ఏం తయారు చేయాలి? ఒక వర్కింగ్ నోట్ అనేది తయారు చేసుకోవాలి, రైట్? సో ముందు ఫినాన్స్ స్టేట్మెంట్స్, దాంతో పాటుగా వర్కింగ్ నోట్స్ చేయడానికన్నా ముందు మనం క్వశ్చన్ నెంబర్ 7 ని చదువుదాం. నేను క్వశ్చన్ నెంబర్ 7 ని చదువుతున్నాను. మీ టెక్స్ట్ బుక్ మీ దగ్గర పెట్టుకున్నాను. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 7. From the following data, you are required to prepare the trading P&L account for the year ending 31st March 2017. So, మనం అడుగుతున్నానన్నా ట్రేడింగ్ P&L అకౌంట్ అడుగుతున్నాను ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2017 అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్. సో 31st March 2017 కి మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కానీ మనం అడుగుతుంది ట్రేడింగ్ P&L అండ్ బ్యాలెన్స్ షీట్. ఆల్ వర్కింగ్ షుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. సో ప్రతి వర్కింగ్ ని ఆన్సర్ కింద కౌంట్ చేస్తాడంట. సో దానిలో ఇచ్చిన డేటాలో అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి డేటా ఇచ్చాను. సో ఈ డేటా ఇక్కడ వరకు మాత్రమే, ఎందుకంటే డీటెయిల్స్ రిలేటెడ్ టు ట్రాన్సాక్షన్స్ అని చెప్పాడు. ఇక్కడ ఇదంతా ట్రాన్సాక్షన్స్, ఓకేనా? ఇక్కడ వరకు మాత్రమే బ్యాలెన్స్ షీట్ డేటా. సో బ్యాలెన్స్ షీట్ పూర్తిగా ఇవ్వాల, సమ్ ఇన్ఫర్మేషన్, ఓకేనా? అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నాడు కాబట్టి క్రెడిటార్స్ ఇచ్చానా, ఓపెనింగ్ అన్న, ఫస్ట్ ఏప్రిల్ 2017 ఓపెనింగ్ అన్న, 31st March 2017 క్లోజింగ్ అన్న. సో ఓపెనింగ్ క్లోజింగ్ రెండు ఇచ్చాడు. సండ్రీ ఎక్స్పెన్స్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, సండ్రీ అసెట్స్ ఇచ్చాడు, ఇన్వెంటరీ ఇచ్చాడు, క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చాడు, అండ్ బ్యాంక్ రెండు కలిపి ఇచ్చాను. అలాగే ట్రేడ్ డేటాస్ ఓపెనింగ్ ఇవ్వలేదు కానీ క్లోజింగ్ చెప్పాడు. అంటే మనం ఈ ఓపెనింగ్ ని కనిపెట్టాల్సి రావచ్చు ఫస్ట్ థింగ్. సో ఇచ్చిన డేటా ద్వారా మనం చెక్ చేసుకోవాలి, అసలు ఈ డేటా ద్వారా బ్యాలెన్స్ షీట్ ఫిల్ అవుతుందా, ఇంకేమైనా ఉందా. తర్వాత డీటెయిల్స్ ట్రాన్సాక్షన్స్ డేటా ఇచ్చాను. క్యాష్ అండ్ డిస్కౌంట్ క్రెడిట్ టు డెటార్స్, సేల్స్ రిటర్న్స్, బ్యాడ్ డెట్స్, సేల్స్ క్యాష్ అండ్ క్రెడిట్, డిస్కౌంట్ allowed by trade creditors, purchase returns, additional capital paid into bank, relations from debtors paid into the bank, cash purchases, cash expenses data ఇస్తాను. అలాగే నెక్స్ట్ ఇన్కమ్ paid by check for machinery purchased and paid by check for machinery purchased, household expenses drawn from bank, cash paid into the bank, cash drawn from bank, cash in hand, checks issued to the trade creditors. ఇది అనే క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ లో ఇచ్చిన డేటా ఉపయోగించుకుని మనం జాగ్రత్తగా సమ్ ని సాల్వ్ చేయాలి. సో ఈ క్వశ్చన్ డేటా అంతా ఒకసారి జాగ్రత్తగా అందరూ 1 minute వెరిఫై చేసుకున్నాను. ఎవరికైనా ఏదైనా సెంటెన్స్ డౌట్ ఉంటే అడగండి. అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 7 మీ మెటీరియల్ లో క్వశ్చన్ నెంబర్ 7 ఒక్కసారి జాగ్రత్తగా ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవండి. ఎవరికైనా ఏదైనా సెంటెన్స్ డౌట్ ఉంటే అడగండి, లేకపోతే కనుక మనం సమ్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. Any doubts in the question? ఎవరికైనా ఏదైనా డౌట్ క్వశ్చన్ లో, అండర్స్టాండింగ్ లో, క్వశ్చన్ లో ఏదైనా సెంటెన్స్ కానీ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. రైట్ నా. సో క్వశ్చన్ లో ఎవరికి డౌట్ లేదు కాబట్టి సో విల్ స్టార్ట్ ది సాల్వింగ్ ది క్వశ్చన్. సో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్ సింగిల్ ఎంట్రీ సమ్స్ చేస్తున్నా జనరల్ టెక్నిక్స్ అన్నప్పుడు మనం అడిగేది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ముందే మనం ఒక పేజ్ లో ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ప్రతిదీ డబుల్ ఎంట్రీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఏది అవసరమైనా మనం ఏది వర్కింగ్ నోట్ చేసినా సపరేట్ పేజ్ లో వర్కింగ్ నోట్స్ అన్ని రెడీ చేసుకోవాలి. సో ఆల్ వర్కింగ్ నోట్స్ అనేవి షుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్ కాబట్టి సో సపరేట్ గా వర్కింగ్ నోట్స్ అంతా కూడా నేను రాస్తాను. ఒక పేజ్ మొత్తం పూర్తిగా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ కి నేను ఇస్తున్నాను. రైట్.
దీనిలో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ డేటా ఇచ్చాను. టూ ఇయర్స్ బ్యాలెన్స్ షీట్ అయినా 2 కాలమ్స్ పక్క పక్కన పెట్టినా పర్లేదు, 2 బ్యాలెన్స్ షీట్ ని సపరేట్ గా ప్రిపేర్ చేసినా ప్రాబ్లం లేదు. ఒకటి బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2016 అన్న లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్, అది ఓపెనింగ్ అవుతుందన్న. అలాగే నెక్స్ట్ మనం తయారు చేయాల్సింది అయితే బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2017 మనం తయారు చేయాలి. సో మనం తయారు చేయాల్సినటువంటి బ్యాలెన్స్ షీట్. ఓకేనా. సో మనం ఇక్కడ తయారు చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే ట్రేడింగ్ అండ్ P&L account for the period ending on 31st March 2017 for the period ending 31st March 2017. ఇది మనం తయారు చేసినటువంటి స్టేట్మెంట్స్. ఇవి రెండు ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేయడం కోసం ఏది అవసరమైనా మనం ఏం చేయొచ్చు. సో నెక్స్ట్ పేజ్ లో వర్కింగ్ నోట్ తయారు చేసుకోవచ్చు. సో దీనిలో మనకి ఫస్ట్ అనాలిసిస్ ఇచ్చాను. సో క్రెడిటార్స్ ఇచ్చాడు, ఓపెనింగ్ ఇచ్చాడు, క్లోజింగ్ ఇచ్చాడు. లైబిలిటీస్ అయితే రాస్తాను నేను. క్రెడిటార్స్, సో క్రెడిటార్స్ ఓపెనింగ్ 15,770, క్లోజింగ్ క్రెడిటార్స్ 12,400. నేను ఒక లెడ్జర్ ఓపెనింగ్ క్లోజింగ్ తెలిసిపోయిందని, కానీ ఈ లెడ్జర్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ ఏంటి, దాని ఎఫెక్ట్ ట్రేడింగ్ పేర్లకు వెళ్ళకూడదా, తెలియాలి కదా నాకు. సో కాబట్టి మనం వెంటనే ఏం చేయాలి, ఒక లెడ్జర్ ఓపెన్ చేయాలి. మనం ఏది తయారు చేస్తే వెంటనే లెడ్జర్ ఓపెన్ చేయాలని. ఓకేనా. క్రెడిటార్ లెడ్జర్. సో క్రెడిటార్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్. సో వాట్ ఇస్ ది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్రెడిటార్? 15,770. క్లోజింగ్ బ్యాలెన్స్, టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 12,400. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలన్న మన లెడ్జర్. ఓకేనా. ఎందుకంటే దీని లోపల ట్రాన్సాక్షన్స్ ఏమన్నా మనకు తెలియదు. సో మనకైతే తెలియదు, కానీ బ్యాలెన్స్ షీట్ లో ఓపెనింగ్ క్లోజింగ్ వేసేయచ్చు కాబట్టి, ఓపెనింగ్ బ్యాలెన్స్ లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ బ్యాలెన్స్ కరెంట్ బ్యాలెన్స్ షీట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో బ్యాలెన్స్ వేయచ్చు కాబట్టి సో మనకి రాసాం. బట్ మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్స్ కనుక్కోవాలి కాబట్టి ఒక వర్కింగ్ నోట్ ఓపెన్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అని అన్నాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి? 600 ఏమో ఓపెనింగ్, క్లోజింగ్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ది కరెంట్ ఇయర్ క్లోజింగ్ వచ్చి 330. మళ్ళీ సేమ్ థింగ్ నాన్న, వెంటనే ఇంకో లెడ్జర్ ఓపెన్ చేయాలి. ఎక్స్పెన్సెస్ అకౌంట్, ఎక్స్పెన్సెస్ అకౌంట్. అవుట్ స్టాండింగ్ లైబిలిటీ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బిబడి. ఎక్స్పెన్సెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 600. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్, టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 330. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రాసుకున్నాను. ట్రాన్సాక్షన్స్ దీనిలో తర్వాత పోస్ట్ చేసి ఆ తర్వాత మనం ప్రతి ట్రాన్సాక్షన్ ఫిల్ చేయాలి. ఖచ్చితంగా ప్రతి లెడ్జర్ ఏం చేయాలి? ట్రాన్సాక్షన్ టు ట్రాన్సాక్షన్ అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ వన్ సన్డ్రీ అసెట్స్. సన్డ్రీ అసెట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్ 11,610. ఇక్కడ కూడా సన్డ్రీ అసెట్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ 12,040. సో ఎందుకు మారింది అనాలిసిస్ చేయాలంటే ఒక లెడ్జర్ ఓపెన్ చేసుకోవాలి. అసెట్స్ లెడ్జర్, sundry assets account, to balance B by D. So opening balance of sundry ledger assets 11,610, debit balance and closing balance credit down 12,040. సో ఎందువల్ల మారిందో మన అనాలిసిస్ చేయాలి. సారీ బ్యాలెన్స్ షీట్ కి ఫైనల్ గా లెడ్జర్ వచ్చేది బ్యాలెన్స్ షీట్ కాబట్టి రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ లో రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇన్వెంటరీ ఇన్ ట్రేడ్ అని అన్నాను. సో స్టాక్ అనేది అసెట్. ఓపెనింగ్ స్టాక్ వచ్చి 8,040, 8040. క్లోజింగ్ స్టాక్ వచ్చేటప్పటికి అంటే కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో వచ్చేటప్పటికి 11,120. అయితే స్టాక్ అనేది ఓపెనింగ్ స్టాక్, లాస్ట్ ఇయర్ లో ఓపెనింగ్ స్టాక్, కరెంట్ ఇయర్ లో దాన్ని ట్రేడ్ చేస్తాం కాబట్టి ఆ స్టాక్ ఎక్కడికి వెళ్తుంది? క్లోజ్ అయ్యేది అకౌంట్ అవసరం లేదు దానికి. ఎక్కడ క్లోజ్ అవుతుందన్న? ట్రేడింగ్ అకౌంట్. సెకండ్ నేను రాసిస్తాను టు ఓపెనింగ్ స్టాక్ 8040. అలాగే క్లోజింగ్ స్టాక్ క్రియేట్ కూడా ఎక్కడి నుంచి అవుద్ది? ట్రేడింగ్ అకౌంట్స్. ఎక్కడి నుంచి రాస్తున్నాను? బై క్లోజింగ్ స్టాక్ 11,120. ఓకేనా. సో ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్, క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్. లెడ్జర్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయినట్టు. లెడ్జర్ లో ట్రాన్సాక్షన్స్ ఏముండవు. స్టాక్ అనేది లాస్ట్ ఇయర్ లో మిగిలిపోయిన స్టాక్ అనేది కరెంట్ ఇయర్ లో ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. ఎక్కడ క్లోజ్ అవుద్ది? ట్రేడింగ్ అకౌంట్. అలాగే క్లోజింగ్ స్టాక్ అనేది క్రియేట్ అయినది ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? ట్రేడింగ్ పీరియడ్ నుంచి క్రియేట్ అయ్యి బ్యాలెన్స్ షీట్ కి వచ్చింది. అందుకని ఇక్కడ రాసినట్టు. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్
క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ బ్యాంక్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ బ్యాంక్ అనేటప్పటికి సో సపరేటా లేదంటే కలిపి రాయాలంటే మనకి సపరేట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ చెప్పలేదు నాకు. సో సపరేట్ చేయకుండా మన ఓపెనింగ్ లో 2 పార్ట్స్ ఎంత అనేది మనకు తెలియదు. సో అది తెలియనప్పుడు మనం కనుక్కోగలం. కనీసం ఏదో ఒకటి ఇచ్చి ఇంకోటి ఇవ్వకపోయినా మనం కనుక్కోవచ్చు. సో కాబట్టి రెండింటిని కంబైన్ చేసి మనం కూడా క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ కంబైన్డ్ ఒకటే అకౌంట్ కింద తయారు చేద్దాం. క్యాష్ బ్యాంక్ 2 కాలమ్స్ వద్దు, ఎందుకంటే 2 కాలమ్స్ తయారు చేయాలి, మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్. సో క్యాష్ అయినా బ్యాంక్ అయినా ఒకే దానిలో రాసేస్తాం నేను. సో టు బ్యాలెన్స్ బి బై డి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ ఇస్ 6960. సో క్లోజింగ్ బ్యాలెన్స్ అని ఇది అన్ని ట్రాన్సాక్షన్ ఉంటే మనకు తెలియదు, కొంచెం పెద్ద లెడ్జర్ ఓపెన్ చేశాను. సో క్లోజింగ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చి 8080. సో ఈ లెడ్జర్ కూడా ఎక్కడికి వస్తుంది, బ్యాలెన్స్ షీట్కి వచ్చేస్తున్నాను. సో క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 6960. అదే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ 8080. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో ఏ లెడ్జర్ ఓపెన్ చేసినా అబ్జర్వ్ చేయనా ఆ లెడ్జర్ ఓపెన్ చేస్తున్నాను. ఖచ్చితంగా స్టాక్ అనే లెడ్జర్ ఓపెన్ చేయలేదు, కానీ స్టాక్ ని ఎక్కడ క్లోజ్ అవుతుందో నాకు తెలుసు కాబట్టి అక్కడ క్లోజ్ చేశాను. లెడ్జర్ లో ట్రాన్సాక్షన్స్ ఉండవు కాబట్టి స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ కి వెళ్తుంది, క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి క్రియేట్ అవుతుంది. ఇక్కడ నుంచి క్రియేట్ అయ్యి బ్యాలెన్స్ షీట్ కి వచ్చింది, ఇది ఇక్కడ నుంచి క్లోజ్ అయ్యి ట్రేడింగ్ అకౌంట్ కి వెళ్ళింది. సో మిగతా అన్ని లెడ్జర్స్ ఓపెన్ చేస్తాను 1 2 3 4. సో 4 లెడ్జర్స్ 1 2 3 4 ప్రతి లెడ్జర్ ఓపెన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ట్రేడ్ డేటార్స్ అంటున్నాను. సో డేటార్స్ లెడ్జర్ డేటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్. సో డేటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తెలుసా, తెలియదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో కనుక్కోవాలన్నమాట. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, సో క్లోజింగ్ బ్యాలెన్స్ 17,870. రైట్. సో ఓపెనింగ్ చెప్పలేదు, క్లోజింగ్ ఏమో ఇన్ఫర్మేషన్ ఇచ్చానన్నా. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో డేటార్ అనే పేరు ఉంది కానీ సో దీని వాల్యూ తెలియదు. క్లోజింగ్ డేటార్స్ నాకు తెలుసు అన్న. క్లోజింగ్ డేటార్స్ వచ్చినప్పటికీ 17,870. అంటే ఓపెనింగ్ డేటార్స్ కనుక్కోకుండా మనం ఈ బ్యాలెన్స్ షీట్ ని కూడా ఫిల్ చేయలేమని అర్థం. ఓకేనా. సో బ్యాలెన్స్ షీట్ ఫిల్ చేయలేం. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో లెడ్జర్ ప్రతిదీ కూడా ఓపెన్ అవుతుంది కదా నెక్స్ట్ ఇయర్ లో, అందుకనే ఇక్కడ ఓపెన్ చేసాం. ఈ లెడ్జర్స్ అన్ని క్లోజ్ చేస్తే బ్యాలెన్స్ షీట్ కి వస్తుంది అనమాట. సో అయితే క్లోజ్ అయిపోయిన బ్యాలెన్స్ ఇచ్చాడు కానీ ఎలా క్లోజ్ అయ్యాయో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇస్తున్నాను అన్న. డీటెయిల్స్ ఆఫ్ రిలేటెడ్ టు ది ట్రాన్సాక్షన్స్ ఇన్ ద ఇయర్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని మన ఎంట్రీ ప్రతిదీ పోస్ట్ చేసుకుని అది ట్రేడింగ్ ప్యానల్ కి ఎక్కడికి వెళ్ళిందో మనం అక్కడ రాసుకుంటూ వెళ్ళాలి. ఇది మన వర్క్. ఓకేనా. ఇదేనా బ్యాలెన్స్ షీట్ డేటా. అయితే ఈ బ్యాలెన్స్ షీట్ ని కానీ ఈ బ్యాలెన్స్ షీట్ కానీ మనం ఫిల్ చేయాలంటే మనకి ఇక్కడ డేటాస్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇది కనుక్కున్నాక సో ఖచ్చితంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో మనకి ఏముంటుంది ఇక్కడ ఇంకా క్యాపిటల్ బ్యాలెన్స్ వస్తుంది అండి, బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇది కనుక్కున్నాక ఈ క్యాపిటల్ బ్యాలెన్స్ ఓపెనింగ్ అయితే ఈ క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేసి క్లోజింగ్ క్యాపిటల్ అంతా మనం కనుక్కోవచ్చు. రైట్. అయితే తెలియాలంటే డేటాస్ కంపల్సరీ తెలియాలి కాబట్టి ఇది ఫిల్ అవ్వలేదు, ఇది ఫిల్ అవ్వలేదు. రైట్. సో ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్ పెండింగ్ ఉంది, ఓన్లీ స్టాక్ ఒకటే తెలిసింది, దానిలో రాయగలిగింది, మిగతా అన్ని లెడ్జర్స్ ఓపెన్ చేశాను. రైట్. ప్రతిసారి సమ్ చేసినప్పుడు ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. నీట్ గా ప్రతి లెడ్జర్ ఎక్కడ రాస్తామో ఆ లెడ్జర్ ఓపెన్ చేయండి. ఆ లెడ్జర్ ఓపెన్ చేసి దానిలో ఎంట్రీస్ ని పోస్ట్ చేయండి. అది పిఎన్ఎల్ కి వెళ్తే పిఎన్ఎల్ కి, లేదా ట్రేడింగ్ డేటాస్ కి వెళ్తే డేటాస్ కి, ఎక్కడికి వెళ్తే అక్కడికి నీట్ గా దాన్ని ఫాలో అప్ చేయండి. స్టార్ట్ చేస్తానని ట్రాన్సాక్షన్స్. సో నేను అడిగిన పర్సన్ నాకు జనరల్ ఎంట్రీస్ అవి చెప్పాలి ట్రాన్సాక్షన్ కి. ఫస్ట్ ఆక్సిజన్ తో స్టార్ట్ చేద్దాం. ఆక్సిజన్ ఒక 3-4 ట్రాన్సాక్షన్స్ చదివి దానికి ఎంట్రీస్ చెప్పు. నేను చదువుతున్నాను, నాకు ఎంట్రీ చెప్పు. క్యాష్ అండ్ డిస్కౌంట్ క్రెడిటెడ్ టు డేటాస్ ఎంట్రీ. క్యాష్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు డేటాస్ అకౌంట్. అంతేగా. సో డేటాస్ లో క్రెడిట్ సైడ్ అయితే ఇక్కడ దీనిలో సార్ క్యాష్ ఎంత డిస్కౌంట్ అంట రెండు సపరేట్ కదా. సో మనకు తెలియదు మరి. ఒకటి క్యాష్ అకౌంట్, రెండోది అంటే ఏంటి డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ అలౌడ్. డేటాస్ ఉండేది ఏంటి డిస్కౌంట్ అలౌడ్. రెండు కలిపి అమౌంట్ ఇచ్చాను. రెండు కలిపి అమౌంట్ ఎంత 64,000. నేను ఇక్కడ రాయలేను అది, ఎందుకంటే నాకు సపరేట్ లెడ్జర్స్ లో ఫిల్ అవ్వాలి కదా. నేను చెప్పాను ఇన్ డీటెయిల్ గా తెలియాలని. సో ఎంట్రీని పోస్ట్ చేయలేను. డేటాస్ లో అయితే తగ్గించగలనా, ఓవరాల్ గా తగ్గించగలను ఎంత అంటే 64,000. బట్ ఇండివిజువల్ గా అంత నాకు తెలియనప్పుడు డబుల్ ఎంట్రీ పోస్ట్ చేయగలనా? అప్పుడు వెంటనే నాకు ఏం చేయమన్నాను స్టార్ మార్క్. ఫిల్ అవ్వలేదు, డబుల్ ఎంట్రీ ఫిల్ అవ్వకపోతే స్టార్ మార్క్ పెట్టి వదిలేయండి, దాని తర్వాత ఫిల్ చేద్దాం. ఓకేనా. రైట్. అలాగే క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ డిస్కౌంట్ రెండింటిలోనే అవ్వాలి. సో ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చెప్పినాను. సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ ఎంట్రీ. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు డేటాస్ అకౌంట్ కదా. సో ఇక్కడ ఇది రాసేచ్చా రాయలేమా? రాయొచ్చు. రాసేసి కాబట్టి సేల్స్ రిటర్న్స్ 1450 రాస్తాం.
ఓకేనా. సో రాసాము. దీనికి డబుల్ ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ అనే లెడ్జర్ ఎక్కడికి వెళ్తుంది? Trading and P&L account. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ కదా టు సేల్స్ రిటర్న్స్. సేల్స్ క్రెడిట్ సైడ్, సేల్స్ రిటర్న్ డెబిట్ సైడ్. సేల్స్ రిటర్న్స్ 1450. రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. Bad debts. బ్యాడ్ డెట్స్ ఎంట్రీ. Bad debts account debit to debtors. అంతే కదా. బ్యాడ్ డెట్స్ ఎంత? Yes, sir. 420. సో బ్యాడ్ డెట్స్ ఎక్కడ క్లోజ్ అవుతాయి? Balance sheet లో సార్ debtors నుంచి తగ్గించాలి. డెటాస్ నుంచి తగ్గించాను లెడ్జర్ లో. బ్యాడ్ డెట్స్ ఎక్కడ క్లోజ్ అవుతాయి లెడ్జర్? Balance sheet. P&L. Yes, sir. బ్యాడ్ డెట్స్ P&L కదా. బ్యాడ్ డెట్స్ P&L ట్రాన్స్ఫర్ చేస్తున్నాను 420. బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లెడ్జర్ నే కదా ఇది. Yes, sir. Yes, sir. ఇక్కడ లెడ్జర్ లో రాసంటే బ్యాలెన్స్ షీట్ లో రాసినట్టే. రైట్. నెక్స్ట్ అన్న Sales. సేల్స్. Debtors to sales. డెటాస్ టు సేల్స్ కానీ రాంగ్. ఎందుకంటే దానిలో ఏముందో అబ్జర్వ్ చేయి. క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. నేను రాయలేను మళ్ళీ ఇది కూడా. ఈ ట్రాన్సాక్షన్ వెంటనే క్వశ్చన్ లో ఐడెంటిఫై చేసి స్టార్ మార్క్ పెట్టుకోవాలి. అసలు దాన్ని పోస్టే చేయలేము మనం. ఓకేనా. రెండు ట్రాన్సాక్షన్స్ ఇప్పటికీ పోస్ట్ చేయలేము. అంటే రెండు ఎక్కడి నుంచో ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. రైట్. రెండు చేయలేము. నెక్స్ట్ చెప్పు. Discount allowed to creditors. I paid creditors. So entry. Creditors to discount received. Debtors to discount allowed. To Discount received. మనకు received కదా. So to discount received. Debtors to discount. ఓకేనా. ఎంత డిస్కౌంట్ రిసీవ్డ్? 700, sir. 700. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అనే ఇన్కమ్. సో P&L లోకి వెళ్ళిపోవాలన్న. సో బై డిస్కౌంట్ రిసీవ్డ్ 700. ఓకేనా. Yes, sir. రైట్. నెక్స్ట్ ఎంట్రీ. Purchase returns. పర్చేజ్ రిటర్న్స్ ఎంట్రీ. Creditors to purchase returns. కదా నాన్న. సో క్రెడిటర్స్ టు పర్చేజ్ రిటర్న్స్. ఎంత పర్చేజ్ రిటర్న్స్? 400, sir. 400. సో తీసుకెళ్ళి దీన్ని మళ్ళీ ఎక్కడ రాయాలి? ట్రేడింగ్ అకౌంట్ లో రాయాలి. బై పర్చేజ్ రిటర్న్స్ 400. ఓకేనా. రైట్. ఇంకా నువ్వు ఆపేనాను. నువ్వు చెప్పిన దానిలో రైట్ అన్న. ఆశ్చర్యంగా చదివినటువంటి 5 ట్రాన్సాక్షన్స్ 1 2 3 4 5 6 ట్రాన్సాక్షన్స్ లో 2 ట్రాన్సాక్షన్స్ మనం ఇంకా పోస్ట్ చేయలేదన్న. ఒకటి క్యాష్ అండ్ డిస్కౌంట్ క్రెడిట్ టు డెటాస్ చేయలేకపోయాం, సేల్స్ చేయలేకపోయాం. సో రీజన్ క్యాష్ అండ్ డిస్కౌంట్ అన్నాడు కానీ క్యాష్ ఎంతో డిస్కౌంట్ ఎంతో తెలియదు. ఎందుకంటే రెండు సపరేట్ లెడ్జర్స్. అలాగే సేల్స్ లో క్యాష్ కి వెళ్ళాలి, క్రెడిట్ డెటార్ కి వెళ్ళాలి. దానిలో రెండిట్లో ఎంత ఉందో మనకి తెలియదు. దాని రెండు ఇన్ఫర్మేషన్ తెలియలేదు. సో ఏది తెలియకపోయినా దాన్ని పోస్ట్ చేయొద్దని నేను చాలా క్లియర్ గా చెప్పాను సింగిల్ ఎంట్రీ చెప్పినప్పుడు. సో దీన్ని ఎప్పుడు పోస్ట్ చేయాలి? రెండింటిని ఫైనల్ కన్క్లూషన్ లాస్ట్ లో ఏదైనా మిస్సింగ్ ఫిగర్ ఉంటే ఐడెంటిఫై చేసుకుని అది దొరకకపోతే అప్పుడు మన కన్క్లూషన్ కి తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ లోకేష్. పర్చేజ్ రిటర్న్స్ వరకు అయిపోయిందా? నెక్స్ట్ నుంచి చదివి ఎంట్రీ చెప్పు, పోస్ట్ చెప్పు. Additional capital paid into bank. రైట్. అడిషనల్ క్యాపిటల్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ ఎంట్రీ. Into bank. బ్యాంక్ అకౌంట్ డెబిట్ Bank టు account to క్యాపిటల్. capital account. క్యాపిటల్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ ఎంత? 8,500. 8,500. బ్యాలెన్స్ అయితే క్యాష్ అండ్ బ్యాంక్ కంబైన్డ్ గా పెరిగిందని. కానీ ఇంకో లెడ్జర్ ఎక్కడికి వెళ్ళాలి? అది క్యాపిటల్ అకౌంట్ కి వెళ్ళాలి. Capital. ఓకేనా. సో క్యాపిటల్ అకౌంట్ మనం ఓపెన్ చేయలేదు. సో ఇక్కడే రాసేయచ్చు, లేదంటే ఒక లెడ్జర్ ఓపెన్ చేద్దాం. సో కన్ఫ్యూషన్ ఎందుకు, సపరేట్ లెడ్జర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా. సో క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తెలుసా? తెలియదు. No, sir. కొన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ అయినా తెలుసా? తెలియదు. కానీ అడిషనల్ క్యాపిటల్ వల్ల ఎంట్రీ రాస్తున్నాం అంతే. ఎంట్రీ పోస్ట్ చేస్తాను. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ తెలియదు దాన్ని. సో ఓపెనింగ్ ఎంత పోస్ట్ చేస్తాను? ఎంట్రీ 8,500. ఓకేనా. ఎంట్రీ పోస్ట్ చేస్తాం కానీ ఓపెనింగ్ తెలియదు, క్లోజింగ్ తెలియదు అని. అందుకనే బ్యాలెన్స్ షీట్ లో మనం పేరు ఉంది కానీ అమౌంట్ రాయలే. ఓకేనా. రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చెప్పు. Realization from debtors paid into bank. రిలేషన్స్ ఫ్రమ్ డెటాస్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ ఎంత? Bank account to debtors. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు 500. డెటాస్ అంతేనా కదా? సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డెటాస్ ఎంత వచ్చింది? 62,500 అంతేనా? Yes, sir. రైట్. 62,500. సో బ్యాంక్ టు డెటాస్ నేను రాస్తాను. టు డెటాస్ 62,500. అయితే ఇప్పుడు వెంటనే క్వశ్చన్ మార్క్ నాన్న. సరే కలెక్షన్ ఆల్రెడీ ఇందాక చెప్పాడు కదా. ఏం చెప్పాడు? పైన చదువునా పైన ఒక పాయింట్ వదిలేసి డెటాస్ రిలేటెడ్. Cash and discount credited to debtors. ఇది క్రియేటెడ్. ఇక్కడ క్యాష్ ఉంది, అలాగే ఇది ఏంటి చెప్పిది?
ఇది రిలేషన్ ఫ్రమ్ realization డెటార్స్ from పేడ్ data. ఇంటూ బ్యాంక్. సో దీని అర్థం దీనికి ఏమైనా లింక్ ఉందా, ఇంటర్లింక్ ఉందా? Yes sir. ఏంటి ఆ ఇంటర్లింక్? దీని అర్థం ఏంటి, అర్థం చేసుకోగలమా లేదా? 64,000 లో 62,500 ఏమో క్యాష్ సార్. క్యాష్ అంటే ఎందుకని అలా అనుకున్నా? బ్యాంక్ డైరెక్ట్ చెక్లు వచ్చి ఉండొచ్చు కదా. ఇది క్యాష్ వచ్చి చెక్కులు రావచ్చు కదా. కానీ అలా అర్థం ఎందుకు చేసుకోకూడదు అంటే సెంటెన్స్ చాలా క్లియర్ గా ఉంది. రిలేషన్ ఫ్రమ్ డెటార్స్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే అర్థం నాకు కలెక్షన్ వచ్చింది క్యాష్ రూపంలో, దాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేశాను అని అర్థం. లోకేష్ అర్థమవుతుంది ఏం చెప్పాను? రిలేషన్ ఫ్రమ్ డెటార్స్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అన్నాడు అంటే నాకు కలెక్షన్ వచ్చింది క్యాష్ రూపంలో, దాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేశాను. అలా ఎంత క్యాష్ వచ్చింది నాకు? 62,500. ఆ 62,500 క్యాష్ వస్తే దాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేశాను అంటే దీనిలో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నాకు కలెక్షన్ ఎలా వచ్చింది? క్యాష్ రూపంలో వచ్చిందని. ఓకేనా? అది ఎంత వచ్చింది? 62,500 వచ్చింది. 500. ఓకేనా? ఈ క్యాష్ తీసుకెళ్ళి ఎక్కడ డిపాజిట్ చేసాం? బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. సో కాబట్టి సో నీకు డెటాస్ కాంట్రా ఎంట్రీ అనేది మా బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రా ఎంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు వచ్చినప్పుడు ఎంట్రీ అని వస్తాం క్యాష్ టు డెటాస్. ఆ క్యాష్ తీసుకెళ్లి బ్యాంక్ లో వేస్తే ఎంట్రీ వస్తుంది బ్యాంక్ టు క్యాష్. కానీ అల్టిమేట్ గా క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ లో మనం కంబైన్ చేస్తాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. అబ్జర్వ్ చేయి, కంబైన్ అంటే డెబిట్ అయితే చాలు కదా. ఏ పేరుతో అయితే క్యాష్ అయితే ఏంటి, బ్యాంక్ అయితే మనం 2 కంబైన్ చేస్తాం. సపరేట్ లెడ్జెస్ అయితే 2 ఎంట్రీస్ రాసేవాళ్ళం. ఓకేనా? రైట్. ఇప్పుడు వెంటనే క్వశ్చన్ సార్ 62,500 కాబట్టి ఇప్పుడు 64,000 నేను ఇక్కడ క్రెడిట్ చేశాను. దీనిలో క్యాష్ వాల్యూ ఎంత ఇచ్చారు? 62,500 ఆల్రెడీ క్యాష్ అకౌంట్ కి వెళ్ళిపోయింది. మిగిలింది ఎంత? 1,500. ఇది డిస్కౌంట్ అన్నమాట. సో ఇది నీకు ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్ క్లియర్ అయిపోయిందా? ఏం చెప్పానా? రైట్. అంటే ఇప్పుడు ఈ 62,500 ఏమో క్యాష్ అకౌంట్ కి వెళ్ళాలి, వెళ్ళిపోయింది. మరి 1,500 ఎక్కడికి వెళ్ళాలి? డిస్కౌంట్. ట్రేడింగ్ P&L లో డిస్కౌంట్ అలౌడ్ అని డెబిట్ రాయాలి. టు డిస్కౌంట్ అలౌడ్. P&L అకౌంట్ లో డిస్కౌంట్ అలౌడ్ ఎంతనా? 1,500. ఓకేనా? అర్థమైందా? రైట్. 1,500 రాయాలి. అంతేగాని సరే 62,500 ఏమో బ్యాంక్ బ్యాలెన్స్ కింద బ్యాంక్ కలెక్షన్ 62,500 క్యాష్ ఏమో తెలియదు అని అనుకోవచ్చు కదా సార్. అలా అనుకోవాలనుకుంటే సెంటెన్స్ నీకు ఎలా ఇచ్చేవాడు? ఇప్పుడు వాడు రిలేషన్ ఫ్రమ్ డెటార్స్ ఫ్రమ్ చెక్స్ అని ఇచ్చేవాడు. ఇక్కడ ఏమన్నాడు? రిలేషన్ ఫ్రమ్ డెటార్స్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అన్నాడు. అంటే అర్థం నాకు క్యాష్ కలెక్షన్ వచ్చింది, దాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో వేశాను. అంటే ఎంత బ్యాంక్ లో వేశాను? క్యాష్ ఎంత వచ్చింది? 62,500 వచ్చింది. అంటే పైన 64,000 లో క్యాష్ 62,500 అనమాట. అంటే బ్యాంక్ నుంచి డైరెక్ట్ గా ఏమో వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వలేదు. క్లియర్? రైట్. నెక్స్ట్ చెప్పాను క్యాష్ పర్చేజ్ అంటే ఎంట్రీ. ఇప్పుడు ఇంటికి డబుల్ ఎంట్రీ అయిపోయిందా లేదా? అయిపోయింది సార్. 64,000 కి డబుల్ ఎంట్రీ 62,500 క్యాష్ లో, 1,500 ఏమో డిస్కౌంట్ అకౌంట్ లో. డన్. రైట్. నెక్స్ట్ వన్ క్యాష్ పర్చేజ్ ఎంట్రీ. పర్చేజ్ టు క్యాష్ నాన్న. సో క్యాష్ అకౌంట్ లో బై పర్చేజెస్. సో క్యాష్ అకౌంట్ లో తగ్గిపోతుంది. ఎంత క్యాష్ అనేది? పర్చేజ్ 1,030. సో వెంటనే తీసుకెళ్ళి మనం ఎక్కడ రాయాలి దాన్ని? పర్చేజ్ డెబిట్ సైడ్ టు పర్చేజెస్. అయితే దీనిలో క్వశ్చన్ మార్క్స్. పర్చేజ్ క్యాష్ ఉండొచ్చు, క్రెడిట్ ఉండొచ్చు కదా. క్యాష్ తెలుసు, క్యాష్ ప్లస్ క్రెడిట్ లో క్యాష్ తెలుసు. క్యాష్ ఎంత పడుతుంది? 1,030. సో వాట్ అబౌట్ ది క్రెడిట్? ప్రస్తుతానికి తెలియదు. డబుల్ ఎంట్రీ అయితే క్యాష్ ఎంట్రీ రాసేయగలం కదా. సో పర్చేజ్ అకౌంట్ ఏమో డెబిట్ అయింది, క్యాష్ అకౌంట్ ఏమో క్రెడిట్ అయింది, రాసేసాం ఎంట్రీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీ. ఎక్స్పెన్సెస్ టు క్యాష్. సో ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ లో టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఎంత ఎక్స్పెన్సెస్ పే చేశాడు? 9,570. ఎక్స్పెన్స్ రాని ఎక్స్పెన్స్ సపరేట్ లెడ్జర్, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ కి వెళ్తుంది కాబట్టి. ఓకేనా? సో క్యాష్ అకౌంట్ లో కూడా రాస్తాను బై ఎక్స్పెన్సెస్ 9,570. సరే ఎక్స్పెన్స్ అనే లెడ్జర్ P&L కి వెళ్ళాలి కదా, వెళ్తుందన్న. సో ఓపెనింగ్ అవుట్ స్టాండింగ్ మైనస్ అయ్యి కరెంట్ అవుట్ స్టాండింగ్ యాడ్ అయ్యి P&L కి వేరేది వెళ్తుంది కదా. P&L కి ఎప్పుడు వెళ్ళేది ఎక్లూడ్ వాల్యూ, పెయిడ్ వాల్యూ కాదు. అవునా కదా? ఆ ఇన్ఫర్మేషన్ కనుక్కుని P&L కి మనం పంపిద్దాం. ఇంకా ఏమీ లేకపోతే తర్వాత చేద్దాం నాన్న. ఓకేనా? డబుల్ ఎంట్రీ అయిపోయింది. ఎక్స్పెన్స్ అకౌంట్ లో రాసాము,
క్యాష్ అకౌంట్ లో రాస్తాం. రెండిట్లో డబుల్ ఎంట్రీ అయిపోయింది, దానికి ప్రాబ్లం లేదు. P&L కి ఎంత వెళ్తా అనేది ఇంకేమి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఫైనల్ గా కన్క్లూషన్ తీసుకుందాం. రైట్, నెక్స్ట్ Machinery purchased. మిషనరీ పర్చేజ్ పెయిడ్ బై చెక్ కదా. సో మిషనరీ అంటే ఇక్కడ దీనిలో ఎక్కడ ఉంది లెడ్జర్? Sundry assets. దీనిలో మిక్స్ చేద్దాం. సో దానిలో రాస్తాను టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఎంత మిషనరీ పర్చేజ్ బై చెక్? 430 యాడ్ చేశాను. అలాగే క్యాష్ అకౌంట్ లో బై మిషనరీ 430, డబుల్ ఎంట్రీ కంప్లీటెడ్. ఓకేనా? Yes, sir. రైట్, నెక్స్ట్ Household expenses drawn from bank. చెప్పు దానికి ఎంట్రీ. Drawn from bank. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్ అంటే పర్సనల్ కదా, దానికోసం బ్యాంక్ నుంచి డబ్బులు Drawings to- ఎంట్రీ. Drawings to bank డ్రాయింగ్స్ టు account. బ్యాంక్ అకౌంట్ బై డ్రాయింగ్. బై డ్రాయింగ్స్ ఎంత డ్రాయింగ్స్? 5,000. 5,000 కాదు, 3180. Okay, sir. 3,180. 3180. ఓకేనా? సో 3180 డ్రాయింగ్స్ ఎక్కడ క్లోజ్ అవుతాయి? క్యాపిటల్ కదా. సో క్యాపిటల్ అకౌంట్ కి నేను Yes, sir. ట్రాన్స్ఫర్ చేస్తాను డ్రాయింగ్స్ ని. 3180 క్యాపిటల్ అకౌంట్ లెడ్జర్ ఓపెన్ చేశాక దానికి ట్రాన్స్ఫర్ చేశాను. సో డ్రాయింగ్స్ డబుల్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయిందా లేదా? Yes, క్యాష్ sir. అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, డబుల్ ఎంట్రీ కంప్లీట్. డ్రాయింగ్స్ అండ్ లెడ్జర్ అవసరం లేదు, టైం వేస్ట్ వర్క్. మళ్ళీ ఓపెన్ చేసిన దాన్ని ఎక్కడ క్లోజ్ చేస్తాం? క్యాపిటల్ కి. సో డైరెక్ట్ గా రాసేసాను. నెక్స్ట్ వన్. సో నిర్మల్ నెక్స్ట్ నుంచి ఇంకా ఆపేనాను. నిర్మల్ Yes, sir. నిర్మల్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్. How cash paid into bank? ఎంత క్యాష్ పే బ్యాంక్? 5,000. దానికి ఎంట్రీ ఏంటి? Bank to cash. బ్యాంక్ టు క్యాష్ అంటే రెండు ఇక్కడే వస్తాయి. డెబిట్ టు క్రెడిట్ 2 సార్లు రాయాలి. సో రాసిన పట్ల కాంట్రా ఎంట్రీ కాబట్టి వదిలేసే పట్ల, ఎందుకంటే మనం కంబైన్ చేసాం కాబట్టి. ఓకేనా? సో నీకు కనబడాలి అనుకుంటే రాద్దాం నాన్న. సో క్యాష్ టు బ్యాంక్ నువ్వు చెప్పావు కదా, ఇదే క్యాష్ అకౌంట్, ఇదే బ్యాంక్ అకౌంట్. క్యాష్ లో టు బ్యాంక్ 5,000, అలాగే ఇన్ ద సేమ్ బై క్యాష్ 5,000. ఓకేనా? దీని పేరేంటి? కాంట్రా. సో కాంట్రా వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ క్యాష్ అని కంబైన్ చేస్తే ఎఫెక్ట్ అవుద్దా? No, sir. అవ్వదు. అదే నేను చేశాను. రైట్, నెక్స్ట్ Cash drawn from bank. ఇది కూడా ఏంటి? సేమ్ కదా. Same, sir. ఏమని వస్తాను? బై బ్యాంక్ ఎంత? 9,240. 9240. అలాగే టు క్యాష్ 9,240. 9240. సో డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్, పెయిడ్ ఇంటూ బ్యాంక్, కాంట్రా, ఈ రెండు కూడా ఏంటంటే కాంట్రాక్ట్. దీని వల్ల ఎఫెక్ట్ ఏమీ ఉండదు. రైట్, నెక్స్ట్ వన్. Cash in hand. క్యాష్ ఇన్ హ్యాండ్. సో ఎంత క్యాష్ ఇన్ హ్యాండ్? 1,200. మరి క్యాష్ ఇన్ హ్యాండ్ 1,200 క్లోజింగ్ క్యాష్, అది బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసా? No, sir. తెలియలేదు, కనిపెట్టాల్సి అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పక్కన పెడతాం మనం. ఓకే, తర్వాత రికార్డ్ చేద్దాం. నెక్స్ట్ వన్. Check issued to creditors. దానికి ఎంత చెప్పు? Creditors to bank. క్రెడిటర్స్ టు బ్యాంక్. కంబైన్ చేసి రాస్తాం. క్యాష్ ఇన్ బ్యాంక్ ఎంత అన్న? 60,270. 270. సో అలాగే బ్యాంక్ అకౌంట్ లో బై క్రెడిటర్ 60,270. డబుల్ ఎంట్రీ కంప్లీటెడ్. ఓకేనా? ఇంకా మనం వదిలేసిన ఎంట్రీస్ ఏంటో చెప్పు నిర్మల్. Sales, cash and credit, sir. సేల్స్, క్యాష్ అండ్ క్రెడిట్. రైట్, నెక్స్ట్ ఇంకా Cash in hand. క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ వదిలేసిన నష్టం లేదు, ఎందుకంటే ఇక్కడ నీ క్లోజింగ్ బ్యాంక్ ఇచ్చాడు ఇవ్వలేదా? ఇచ్చాడు, సార్. అంటే దీనిలో క్యాష్ కంబైన్డ్ బ్యాంకు ఉందని అర్థం. మనకి ఎంత ఉంటే మనకి ఎందుకు కదా. Yes, sir. ఎందుకంటే నేను రెండింటిని ఏం చేశాను? కంబైన్ చేసి. ఓకేనా? Yes, sir. కాబట్టి మనకి ట్రాన్సాక్షన్ అవసరం. ఇంకొకటే ట్రాన్సాక్షన్ మిగిలింది, ఏంటది? Sales, cash and credit. సేల్స్, క్యాష్, క్రెడిట్ కనుక్కోవడానికి దారి ఏంటి? సో జాగ్రత్తగా లెడ్జెస్ అన్ని ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఏ లెడ్జెస్ లో ఏమున్నాయో చూసుకుంటే అన్ని దొరికేస్తాయి. ఓకేనా? ఒక్కొక్క లెడ్జర్ ని చెక్ చేసుకుంటూ వెళ్దామా? నిర్మల్ చెప్పగలవా? Yes, sir. Try this thing. క్రెడిటర్ ఓపెనింగ్ తెలుసు, క్లోజింగ్ తెలుసు, డిస్కౌంట్ రిసీవ్ తెలుసు, పర్చేజ్ రిటర్న్ తెలుసు, పేమెంట్ టు క్రెడిటర్ తెలుసు. ఇంకేం ఉండే అవకాశం ఉంది క్రెడిటర్ లో? Say క్రెడిటర్ లో purchases. పర్చేజెస్. ఏ పర్చేజ్ అనేది?
cash credit credit క్రెడిట్ ఉంటుంది. క్రెడిటార్స్ లో క్యాష్ ఎందుకు ఉంటుంది? క్రెడిట్ పర్చేజ్ ఉంటుంది yes కదా. sir చెప్పి బ్యాలెన్స్ ఫిగర్ ఎంత? 58 క్యాలిక్యులేట్ చేయాలి. 58,000 sir. 58,000 రైట్. ఒకటి ఫైండింగ్ జరిగిపోయిందన్న. సో దీన్ని క్లోజ్ చేసాం. ఈ క్రెడిటార్స్ అకౌంట్ మనం ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ఆల్రెడీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకు తెలిసిపోయింది. లెడ్జర్ క్లోజ్ అయిపోయింది. అయితే పర్చేజ్ అనే ఎంట్రీ ట్రాన్సాక్షన్ కనుక్కున్నాక దీనికి పోస్ట్ చేయాలి డబుల్ ఎంట్రీ. ఎక్కడ రాయాలి? ట్రేడింగ్ P&L లో పర్చేజ్ రాయాలి. ఇక్కడ ఆల్రెడీ క్యాష్ మనకి కిందాకే తెలుసు, రాసేసాం. ఇంకా మనకు రాయాల్సిందండి క్రెడిట్. క్రెడిట్ ఎంత? 58,000. సో రెండు కలిపి టోటల్ పర్చేజ్ 59,030. నిర్మల్ ఓకేనా? yes sir రైట్. సో క్యాష్ ఆల్రెడీ రికార్డ్ చేస్తాం నాన్న. ఇప్పుడు మనం రాసింది క్రెడిట్ పర్చేజ్ రెండు కలిపి వచ్చేసింది. పర్చేజ్ ఓవర్. నెక్స్ట్ లెడ్జర్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఓపెనింగ్ క్లోజింగ్ పెయిడ్. అంటే మనం P&L కి రాయాల్సింది బ్యాలెన్స్ ఫిగరే కదా. అంటే ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ ద పీరియడ్ ఎంత? ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ ద కరెంట్ పీరియడ్ 9,300 sir. 9,300 అంతేనా? yes sir రైట్. 9,300 ఎక్కడ తీసుకెళ్ళాలి? P&L ట్రేడింగ్ P&L. సో P&L అకౌంట్ లో ఇది ట్రేడింగ్ పార్ట్, ఇది P&L పార్ట్. టూ ఎక్స్పెన్సెస్ 9,300. సో దీని మనం టెక్నిక్ కూడా లెడ్జర్ ఓపెన్ చేయకుండా టెక్నిక్ కూడా చేసాను. పెయిడ్ కి లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మైనస్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ప్లస్ చేస్తే ఆటోమేటిక్ వాల్యూ 9,300 వస్తుంది. టెక్నిక్ వాడచ్చు, లెడ్జర్ వాడచ్చు, ఏదైనా ఒకటే మీనింగ్. ఓకేనా? yes sir రైట్. ఎక్స్పెన్సెస్ అయిపోయినా. నెక్స్ట్ చెప్పు లెడ్జర్ అసెట్స్. అసెట్స్ చెక్ చేయాలి. 11,610 ప్లస్ 430 టోటల్ అంతా balance 12,040 sir. అంటే సరిపోయిందిగా. yes sir సో లెడ్జర్ క్లోజ్ అయిపోయింది. ఇంకేమీ లేవు. సరే మరి అసెట్స్ జనరల్ గా ఏమి ఉండాలి? Depreciation. డిప్రిసియేషన్ ఉండాలి. క్వశ్చన్ లో డిప్రిసియేషన్ సంబంధించి ఏదైనా ఇంటి ఇచ్చాడా? రేట్ గానీ ఏమైనా ఇచ్చాడా? No sir. ఇందాకంతా క్వశ్చన్ చేద్దాం, ఎక్కడ కనబడలే. అంటే దీనిలో ఇంకా డిప్రిసియేషన్ లేదు. సో నీకు డౌట్ అంటే ఒక నోట్ రాసేయడం. ఏమని? అస్యూమింగ్ నో డిప్రిసియేషన్ has been calculated. ఓకేనా? నో డిప్రిసియేషన్ లేదని అజంప్షన్ తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే క్వశ్చన్లు ఇవ్వలేదు. మనకు కావాలంటే ఒక అజంప్షన్ పర్సెంటేజ్ కూడా తీసుకోవచ్చు. నేను ఫిక్స్డ్ అసెట్ అన్న ఖచ్చితంగా డిప్రిసియేషన్ ఉంటుంది కదా సార్ అని అనుకుంటే మనం అజంప్షన్ తీసుకోవచ్చు. లైక్ అస్యూమింగ్ 10% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ తీసుకుని మైనస్ చేసి ఆ డిప్రిసియేషన్ ఎక్కడ రాయొచ్చు? P&L రాయొచ్చు. కానీ అది అన్నెసరీ థింక్ కదా, అనవసరంగా అడగకుండా మనం ఎందుకు తీసుకోవడం కొత్త అజంప్షన్. సో కాబట్టి నేను అది రాయట్లేదు. సో దీంతో లెడ్జర్ క్లోజ్. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ ఓపెనింగ్ తెలుసు, క్లోజింగ్ తెలుసు, టాలీ అయిపోవాలి. అవుతుందో లేదో చెక్ చేయాలి. అవ్వట్లేదు సార్. సేల్స్ ఎంత క్యాష్ ఇచ్చాడు? సేల్స్ లేదు సార్. మరి ఖచ్చితంగా బ్యాలెన్స్ ఫిగర్ ఎట్ సైడ్ వచ్చిందా? డెబిట్ సైడ్ క్రెడిట్ సైడా? డెబిట్ సైడ్ ఎంత బ్యాలెన్స్ వస్తుందో చూడనా. 4,600 sir. డెబిట్ సైడ్ వచ్చిందంటే మనం 600, దీనికి 4,000. మనం వదిలేసిన ట్రాన్సాక్షన్ కి ఎంటర్ లింక్ ఉందేమో ఎదుర్కోవాలి. మనం ఎందాక ట్రాన్సాక్షన్ వదిలేస్తాం. ఏంటి? సేల్స్ క్యాష్ అండ్ Sales. క్రెడిట్. మరి క్యాష్ అకౌంట్ లో వచ్చే సేల్ ఏ సేల్స్? క్యాష్ సేల్స్. క్యాష్ సేల్స్. సింపుల్ అన్నమాట. సో సేల్స్ ఇస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. క్యాష్ సేల్స్. రైట్. వెంటనే దీని ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం బై సేల్స్ అని రాస్తాం. దీనిలో బ్రాకెట్ లో ఎంటర్ అలాగే క్యాష్ సేల్స్ రాస్తాం. ఎంతనా? 4,600. మనకి ఇంకా ఏ సేల్ తెలియాలి? క్రెడిట్ సేల్ తెలియాలి. తెలిస్తే డబుల్ ఎంట్రీ కంప్లీట్ అయిపోతుంది. పూర్తిగా సేల్స్ తెలిస్తే. సో క్రెడిట్ సేల్ ఎంత? ఇంకా లెడ్జర్స్ ఉన్నాయి కదా, కంప్లీట్ అవుతున్నాయి. సో క్యాష్ అకౌంట్ కంప్లీట్ అయ్యి డబుల్ ఎంట్రీ. నెక్స్ట్ డేటాస్ చెక్ చేయండి. డేటాస్ లో సో ఈ రెండు విడిపోయిన ఆల్రెడీ తెలిసిపోయింది. సేల్స్ అంటే అన్ని ఓపెనింగ్ కనుక్కోవాలన్నా. సో ఓపెనింగ్ తో పాటుగా ఇంకా ఏం కనుక్కోవాలి? సేల్స్ క్రెడిట్ సేల్స్. క్రెడిట్ సేల్స్ క్యాష్ సేల్స్ కలిపి మనకు ఆల్రెడీ ఇచ్చేసారు క్వశ్చన్ ఇందాక. అదే ఇప్పుడు మనం ఉపయోగించుకోవాల్సిన హింట్. క్యాష్ క్రెడిట్ కలిపి రెండు కలిపి ఎంత? 71,810. 71,810 అనేది టోటల్ సేల్స్ అండి, ఇంక్లూడింగ్ క్యాష్ మైనస్ దీని నుంచి క్యాష్ ఎంత తీసేస్తే ఆటోమేటిక్ రిమైనింగ్ ఏంటి? 67,210. ఎంతనా? 67,210. 67,210. రైట్. సో 67,210. సో సేల్స్ తెలిసిపోయింది కాబట్టి ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ అన్ని డబుల్ ఎంట్రీలో అయిపోయినట్టు. సో దీనికి డబుల్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. 67,210. సో రెండు కలిపి వాడు ఇచ్చేసాడు ఆల్రెడీ 71,810. మా ఓకేనా? సేల్స్ కూడా రాసేసాం మనం. ఇంకా మిగిలింది డేటాస్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. డేటాస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లీజ్. 16,530. 16,530. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో రాయాలి. 15,530. సారీ 16,530. సారీ అంతేనా? 16,530 అనా? Yes sir.
రైట్, దీంతో ఈ లెడ్జర్ కూడా క్లోజ్ అయిపోయింది. అన్ని డబుల్ ఎంట్రీస్ రాసేసాం, ఏది వదలలేదు. సో మనం టిక్ మార్క్ పెట్టుకుని ప్రతిదీ నోట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ని ఫిల్ చేసుకోవాలి. లెడ్జర్స్ ఏమి లేవు కదా, ఈ మిగిలింది సారీ క్యాపిటల్ మిగిలింది, ఇంకొక లెడ్జర్ ఉండిపోయింది క్యాపిటల్ బ్యాలెన్స్. క్యాపిటల్ ఓపెనింగ్ తెలియదు, క్లోజింగ్ తెలియదు. సో ఓపెనింగ్ ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ నుంచి ఓపెనింగ్ తెలుస్తుంది బ్యాలెన్స్ ఫిగర్ కనుక్కోండి. ఓపెనింగ్ డేటాస్ ఫిల్ అయిపోయింది కదా, ఓపెనింగ్ క్యాపిటల్ 26,770. 26,770 అంతేనా? అవి తీసుకొచ్చి క్యాపిటల్ అకౌంట్ లో ఫిల్ చేద్దాం. 26,770. దీనికి ఓపెనింగ్ ఇది యాడ్ చేయండి, అడిషనల్ క్యాపిటల్ డ్రాయింగ్స్ మైనస్ చేయండి, క్లోజింగ్ ఎంతో కనిపెట్టండి. 32,090. 32,090. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ చేద్దాం. అయితే క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ క్లోజింగ్ రాయడం కంటే ట్రాన్సాక్షన్ లో మరి క్యాపిటల్ క్లోజ్ అవ్వాలంటే ప్రాఫిట్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి కదా. సో కాబట్టి ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేశాక క్యాపిటల్ బ్యాలెన్స్ రాయాలి. సో క్లోజింగ్ ఇది చూడండి ఫస్ట్, ప్రాఫిట్ జీపీ ఎంతో చూడండి ఫస్ట్. సేల్స్, పర్చేజ్, ఓపెనింగ్ స్టాక్ అన్ని ఉన్నాయి. జీపీ ఎంతో చెప్పండి, క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేటర్ కొట్టండి. 14,900. 14,900. ఇక్కడ 810 ఉంది కింద 14,810 వచ్చింది సార్. సరిగ్గా 14,810. ఓకే, ఒక నిమిషం నేను కూడా చేస్తాను. మిస్టేక్ వచ్చింది కదా మరి ఒకరికి. సో 83,330 టోటల్ వచ్చిందని ఇక్కడ. 83,330 మైనస్ 8040 మైనస్ 1450 మైనస్ 59,030. 14,810 అన్న. 14,810 ఇస్ జీపీ. ఓకేనా? సో జీపీలో నుంచి మిగతా అన్ని ఎక్స్పెన్స్ కూడా అయిపోయి కాబట్టి వాట్ ఇస్ అన్ ఎన్పి? 4290. 4290. సో 4290 ప్రాఫిట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ కదా. సో క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేద్దాం బై నెట్ ప్రాఫిట్ 4290. 4290 కలిపాక క్లోజింగ్ బ్యాలెన్స్ కనుక్కోవాలి. ప్రాఫిట్ లేకుండా క్యాపిటల్ ఎలా క్లోజ్ అవుద్ది? 26,770 ప్లస్ 8,500 ప్లస్ 4290. సరే, P&L బ్యాలెన్స్ సపరేట్ గా రాద్దాం. కంపెనీ అయితే సపరేట్ గా రాయించిన, మనం ఇండివిజువల్ కాబట్టి సో మనకి ఇలా చేస్తున్నాం. కంపెనీ అని ఎక్కడని చెప్పాడా? 36,380 కరెక్టేనా? సో 36,380 ఇస్ ద క్లోజింగ్ క్యాపిటల్ బ్యాలెన్స్. సో మనకి ఎక్కడ క్వశ్చన్ లో అది కంపెనీ అని చెప్పలేదు. సో ఇండివిజువల్ కాబట్టి సో ప్రాఫిట్ ఇస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? సో క్లోజింగ్ క్యాపిటల్ 36,380. సో చెక్ చేయండి ఇప్పుడు. 36,380 రాగానే ఈ క్యాపిటల్ ఈ బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలి. అవుతుందా అవ్వట్లేదా? Yes sir, 49,110. 49,110 వచ్చింది. సో ఇటు సైడ్ కూడా టోటల్ చెక్ చేసుకున్నాను సరే. ఓకేనా? సో దీంతో బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది. మనం అడిగిన క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. మా ప్రొసీజర్ అర్థమైందా? ఎలా చేసామో గుర్తొచ్చినట్టేనా అందరికీ అన్ని పాతాయి? సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే కనుక నీట్గా నోట్ చేసుకోండి. లెడ్జర్స్ ఎవరికైనా ఏమైనా కావాలంటే నోట్ చేసుకోండి. సో ఏ లెడ్జర్ కావాలంటే అది అడగండి, ఓపెన్ చేస్తాను, నోట్ చేసుకోండి. సో నాతో పాటు చేయడానికి ట్రై చేయండి. ఏ కౌశిక్ ఓకేనా? ఇందాక మిస్టేక్ అర్థమైందా? ఎందుకు తప్పు చెప్పు? అంటే ఒక అమౌంట్ కొద్దిగా కరెక్టే రాసాను సార్. అది క్యాలిక్యులేటర్ 90 ఎక్స్ట్రా వేస్తాను. 120 ప్లస్ లో 210 కొట్టేస్తాను సార్. మా ఎంట్రీస్ చాలా జాగ్రత్తగా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్న. ఒక్క ఎంట్రీ మిస్టేక్ చేసినా ఆటోమేటిక్ గా సమ్ మొత్తం పోద్ది. సో ఎక్కడ అస్సలు గ్యాప్ ఇవ్వండి, స్లోగా చేయండి కావాలంటే, కానీ ప్రతి ఎంట్రీని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ వెళ్ళండి. డబుల్ ఎంట్రీ అస్సలు మిస్టేక్ చేయదు. ఇంకొక సమ్ చేద్దాం మనం, ఇది కంప్లీట్ అయిపోతే కనుక. సో మనకున్న టైం బట్టి చేద్దాం. టైం ఎంత? 12:20. సో 40 minutes అయిపోయి సంబంధించారు. రైట్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 9 చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 9.
ఎవరికైనా ఇంకా 7 లో డౌట్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 7 లో డౌట్స్? సో డౌట్స్ ఏమి లేకపోతే దాన్ని విల్ గో విత్ నెక్స్ట్ ఇలిస్ట్రేషన్. సో క్వశ్చన్ టైం తీసుకుంటుంది, కొంచెం స్పీడ్ గా చేయాలి. 40 minutes లో కూడా కంప్లీట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో నీట్ గా ఫాస్ట్ గా చేద్దాం. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కోసం క్వశ్చన్ చాలా స్లోగా చెప్పాను. ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ గా ఎంట్రీస్ కూడా పోస్ట్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, నేను చదువుతున్నప్పుడే మాక్సిమం డేటాని ఇక్కడ పోస్ట్ చేసేస్తాను. అవసరమైన ప్రతిదాన్ని కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ముందైతే క్వశ్చన్ ఒకసారి ఫాస్ట్ గా చదువుదాం. సో ఆఫ్టర్ దిస్ మనం ఏం చేయాలని చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. Miss Rashmi furnishes you with the following information relating to her business, individual business. Assets and liabilities data ఇచ్చాడు, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఫర్నిచర్ WDV అని ఇచ్చాను. సో WDV అంటే రిటర్న్ డౌన్ వాల్యూ. సో ఫైనల్ బ్యాలెన్స్ అని అనుకోవచ్చు మనం. సో మేబీ అన్ని అడ్జస్ట్మెంట్స్ చేశాడని అనుకోవచ్చు, చేయలేదు అనుకోవచ్చు. కానీ WDV అని ఇచ్చాడంటే జనరల్ గా అన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటాడు. లైక్ పర్చేజ్, సేల్, డిప్రిసియేషన్, ఎవ్రీథింగ్ చేసి ఉండొచ్చు. రైట్, లేదు మర్చిపోయి కూడా ఉండొచ్చు. బ్యాలెన్స్ అని అర్థం అంతే WDV అంటే. సో చేసాడో లేదో మనమే డిసైడ్ చేసుకోవాలి. ఆల్రెడీ అంటే మోడల్స్ అప్పుడు ఒకటి చెప్పాం, ఇలా ఇచ్చాడు కదా అని వెంటనే ఇది ఓపెనింగ్ క్లోజింగ్ అని అనుకుని అదే ఫైనల్ బ్యాలెన్స్ అనుకోవడానికి రూల్ ఏమీ లేదు. ఒక్కోసారి ఎంట్రీ పూర్తిగా మర్చిపోతే బ్యాలెన్స్ రాంగ్ అయిపోయే ఛాన్స్ ఉంది. రైట్, ఇన్వెంటరీ ఎట్ కాస్ట్, ఇన్వెంటరీ బ్యాలెన్స్, సెంట్రీ డేటాస్, ఓపెనింగ్ చెప్పారు, క్లోజింగ్ చెప్పలేదు, క్రెడిటార్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, అన్పెయిడ్ ఎక్స్పెన్స్ అంటే అవుట్ స్టాండింగ్, క్యాష్ అండ్ బ్యాంక్ అండ్ హ్యాండ్ రెండు కలిపి బ్యాలెన్స్ ఇచ్చానన్న. అలాగే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అంటే క్యాష్ బుక్. క్యాష్ అకౌంట్ లో కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ ఆఫ్టర్ అలౌయింగ్ డిస్కౌంట్ ఆఫ్ 3,000 అమౌంటెడ్ టు 1,17,000 అంట. కలెక్షన్ ఆన్ డిస్కౌంటింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ డిస్కౌంట్ ఆఫ్ 250 బై ది బ్యాంక్ టోటల్ టు 12,250 అంట. క్రెడిటార్స్ ఆఫ్ 8,000 పెయిడ్ 70,400 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ద డ్యూస్ అంట. పేమెంట్ ఫర్ ఫ్లైట్ ఇన్వర్స్ 6,000 అంట. అమౌంట్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూస్ 14,000. పేమెంట్ ఫర్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ 2,000. జనరల్ ట్రాన్సాక్షన్స్. Investments carrying annual interest rate of 4% were purchased at 192 face value 200 on 1st July 2016 and the payment made thereof. Expenses including salaries paid 29,000, miscellaneous receipts 1,000. So ఇవన్నీ కూడా related to cash transaction, cash and bank transaction. ఇది B point. Next C point. Bills of exchange drawn on and accepted by the customer during the year amounted to 20,000. Of these bills of exchange of 4,000 was endorsed in favor of creditors and endorsed bill of exchange of 800 was dishonored. చూడండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ వచ్చింది, ఇక్కడ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చార్ట్ వచ్చింది. సో బేసిక్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఎంట్రీస్ ఇప్పుడు నేను అడుగుతాను అందరినీ, సో ఆలోచించి కరెక్ట్ గా చెప్పండి. గూడ్స్ కాస్టింగ్ 1,800 were used as an advertising material. Goods are invariably sold to show a gross profit margin of 33 on sales. సో GP రేషియో ఇచ్చాను అన్న, దీన్ని బట్టి మేబీ సో సేల్స్ కి GP కి రిలేషన్ ఉపయోగించుకుని మిగతా ఏమైనా ఫైన్ చేసే అవకాశం ఉండొచ్చు. డిఫరెన్స్ ఇన్ క్యాష్ బుక్, ఒకవేళ డిఫరెన్స్ ఏమైనా వస్తే క్యాష్ బుక్ లో ఇఫ్ ఎనీ ఈస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఫర్దర్ డ్రాయింగ్స్ ఆర్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్యాపిటల్ బై మిస్ రష్మి. అంటే ఇక్కడ ఒకవేళ డెబిట్ సైడ్ తక్కువ వస్తే క్యాష్ తీసుకురావడం కాబట్టి క్యాపిటల్ కింద, క్రెడిట్ సైడ్ తక్కువ వస్తే కనుక దాన్ని మనం డ్రాయింగ్స్ కింద ట్రీట్ చేయమని చెప్తున్నాను అనమాట. ఎట్ సైడ్ తక్కువ వచ్చిందో వెరిఫై చేయాలి. ప్రొవైడ్ 2.5% ఆఫ్ డౌట్ఫుల్ డెట్స్ ఆన్ క్లోజింగ్ డేటాస్ మీద ప్రావిజన్ క్రియేట్ చేయమని అడుగుతున్నాను అన్న. రష్మి ఆస్క్స్ యూ టు ప్రిపేర్ ట్రేడింగ్ P&L అకౌంట్ ఫర్ ది ఎండింగ్ 31st December 2016 అండ్ బ్యాలెన్స్ షీట్ ఆన్ దట్ డేట్. సో రష్మి మనల్ని అడుగుతుందంట, సో ట్రేడింగ్ P&L అండ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయమని. సో రష్మి అడిగింది కదా, చేసేద్దాం. క్వశ్చన్ లో ఎవరికైనా ఏదైనా సెంటెన్స్ డౌట్, ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అందరూ చదవండి. సో క్వశ్చన్ సెంటెన్స్ లో ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ అడగండి, లేకపోతే కనుక నేను చెప్పిన సీక్వెన్స్ లో సమ్ ని సాల్వ్ చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 9. చదవను, క్వశ్చన్ ఒకసారి చదవండి, ఎందుకైనా మంచిది. క్వశ్చన్ లో ఎవరికైనా ఏదైనా సెంటెన్స్ డౌట్ ఉంటే అడగండి, ఆలోచించుకోండి. క్రిటికల్ థింగ్స్ ఏమైనా ఆలోచించుకొని నేను ఎంట్రీస్ అడిగిన పర్సన్ నాకు చెప్పాలి.
రైట్ సెకండ్ డౌట్స్ లో కదా స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ బ్యాలెన్స్ షీట్ అండ్ P&L అకౌంట్స్, రెండు బ్యాలెన్స్ షీట్స్ అండ్ సో బ్యాలెన్స్ షీట్ ఆఫ్ పర్సెంటేజ్ రాస్తాం యాజ్ ఆన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ 1/1/2016 ఆర్ 31st December 2015. సో ఏది రాసినా తప్పేమీ కాదు. అలా ఇంకొకటి బ్యాలెన్స్ షీట్ ఆఫ్ లక్ష్మి యాజ్ ఆన్ 31st December 2016. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్స్ అని. అలాగే మనం అడుగుతున్న ఇంకోటి ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ ఫర్ ది పీరియడ్ ఎండింగ్, ఫర్ పీరియడ్ ఎండింగ్ 31st December 2016. ఇది నా క్వశ్చన్ లో అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. దీన్ని చాలా జాగ్రత్తగా మనం పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ లో లెడ్జర్స్ ఓపెన్ చేస్తాం, రాస్తాం, వాటి ప్రతి లెడ్జర్ ని ఓపెన్ చేసి బ్యాలెన్స్ రాస్తున్నాను. ఫస్ట్ లెడ్జర్ మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఫర్నిచర్ అన్నాను. సో WDV అన్నాను. సో మనకి ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వాలి. సో ఓపెనింగ్ ఫర్నిచర్ 12,000. సో WDV అంటే మన జనరల్ అజంప్షన్ అన్ని అడ్జస్ట్మెంట్స్ జరిగిపోయాయి. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో ఏం జరగలేదు అక్కడ ఏమి క్లారిటీ చెప్పలేదు. సో మన అజంప్షన్ తీసుకున్నాం అన్ని జరిగిపోయాయి. ఒకవేళ కాదు అనుకుంటే తర్వాత దాన్ని మార్చుకోవచ్చు కూడా, తప్పేమీ కాదు. ఫర్నిచర్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 12,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 12,700. ఓకేనా? రైట్. నెక్స్ట్ వెంటనే లెడ్జర్ ఓపెన్ చేయడం. ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ రాసేయడంతో పాటుగా వెంటనే లెడ్జర్స్ ఓపెన్ చేయడం. మరి నాతో పాటు చేయాలి అందరూ కూడా. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫర్నిచర్ 12,000. సో నేను ఏ ప్రొసీజర్ ఫాలో అవుతున్నా ఆ ప్రొసీజర్ అందరూ ఫాలో అవ్వండి. ప్రతి లెడ్జర్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ లెడ్జర్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ అనే లెడ్జర్ ఇన్వెంటరీ అనే స్టాక్ ఓపెనింగ్ ఇన్వెంటరీ 16,000 ఉంది. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడికి వెళ్తున్నాను? ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ అయిపోతుంది, ఇక్కడ రాసేస్తున్నాను. ఓపెనింగ్ స్టాక్ 16,000. అలాగే క్లోజింగ్ స్టాక్ వచ్చి 14,000. ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? ట్రేడింగ్ అకౌంట్ నుంచి క్రియేట్ అవుతుంది. బై క్లోజింగ్ స్టాక్ 14,000 క్రియేట్ అవుతుంది కాబట్టి లెడ్జర్ ఎక్కడికి వెళ్తుంది? ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ కి వస్తుంది. స్టాక్ అకౌంట్ 14,000. సో ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఇక్కడ నుంచి ట్రేడింగ్ డెబిట్ అవుతుంది. క్రియేట్ అండ్ క్లోజ్ స్టాక్ మళ్ళీ బ్యాలెన్స్ షీట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ అయ్యి బ్యాలెన్స్ షీట్ కి డెబిట్ అవుతుంది, అసెట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ సో ఇంక లెడ్జర్ అవసరం లేదు, ఇది డైరెక్ట్ క్లోజ్ అయిపోయిన లెడ్జర్ కాబట్టి ఇంకా అవసరం లేదు. డేటాస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 32,000. క్లోజింగ్ బ్యాలెన్స్ మనకు తెలియదు. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాస్తాను కానీ అమౌంట్ రాయలేను. సో అదే ఇక్కడ తీసుకుని రాద్దాం. సో డేటాస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తెలుసు కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో రాస్తాను 32,000. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో డేటా రాస్తాను కానీ అమౌంట్ తెలియదు, కనుక్కోవాలి. మిస్సింగ్ ఫిగర్ ఏదో సమ్ వాల్యూ ఫైండ్. నెక్స్ట్ వన్ క్రెడిటార్స్. బ్యాలెన్స్ షీట్ లో క్రెడిటార్స్ లయబిలిటీ. సో క్రెడిటార్స్ క్లోజింగ్ కూడా ఉందన్న 30,000, ఓపెనింగ్ 22,000. క్రెడిటార్స్ 22,000. సో వెంటనే లెడ్జర్ ఓపెన్ చేయాలి. క్రెడిటార్స్ లెడ్జర్. దయచేసి అందరూ నాతో పాటు చేసుకుంటూ వెళ్ళండి. నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా వెంటనే చెప్పండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్రెడిటార్స్ 22,000, క్లోజింగ్ 30. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ అనే లెడ్జర్, ఎక్స్పెన్సెస్ అనే లెడ్జర్. సో ప్రీపెయిడ్ అంటే డెబిట్ సైడ్ బ్యాలెన్స్. ప్రీపెయిడ్ అంటే అసెట్ కదా, డెబిట్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్రీపెయిడ్ ఓపెనింగ్ 1,200, క్లోజింగ్ బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్, క్లోజింగ్ ప్రీపెయిడ్ 1,400. అలాగే అదే అవుట్ స్టాండింగ్ కూడా ఉందని. సో అంటే డెబిట్ బ్యాలెన్స్, సారీ క్రెడిట్ బ్యాలెన్స్ లయబిలిటీ. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ 4,000. సో కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 3,600. ఇలా డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు లెడ్జర్ లో. సో ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ వెళ్ళాను. ఓపెనింగ్ ప్రీపెయిడ్ అంతా కూడా బ్యాలెన్స్ షీట్ లో అసెట్ రాస్తున్నాను. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 1,200 ఓపెనింగ్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 1,400 క్లోజింగ్. సో కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్. అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ లయబిలిటీ సైడ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఓపెనింగ్ అవుట్ స్టాండింగ్ 4,000, క్లోజింగ్ అవుట్ స్టాండింగ్ 3,600.
600. సో రెండు రాసేసాం. ఓకేనా? సో అవుట్ స్టాండింగ్ కూడా అయిపోయింది. సో ఈ లెడ్జర్ కూడా ఓపెన్ చేసాం, ఎందుకంటే ఇది టాలీ అవ్వాలి కదా, మరి నేను ఎక్కడ క్లోజ్ అయిపోలేదు కదా, టాలీ అవ్వాలి. సో బ్యాలెన్స్ షీట్ లో రాసిన ప్రతి లెడ్జర్ ఓపెన్ చేస్తాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసాం, క్లోజ్ బ్యాలెన్స్ కేసు ఇది లెడ్జర్ టాలీ అయితే అప్పుడు బ్యాలెన్స్ షీట్ లో రాసిన రైట్ అని అర్థం. టాలీ అవడం కోసం మధ్యలో ట్రాన్సాక్షన్స్ ఉంటే అవి ఏంటనో మనం కనిపెట్టాలి. అలాగే ఫైనల్ గా క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. సో ఇదంతా కూడా క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. సో కంబైన్ చేస్తున్నానన్న క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే సపరేట్ గా మనకి ఇవ్వలేదు కాబట్టి, సో 2 ఓపెనింగ్ బ్యాలెన్స్, కంబైన్ బ్యాంక్ బ్యాలెన్స్ 2400, క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ 1250. సో అది కూడా తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్ లో రాస్తున్నాను. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ 2400 ఓపెనింగ్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ క్లోజింగ్ 1250. సో దీంతో బ్యాలెన్స్ షీట్ లెడ్జర్స్ అన్ని ఫిల్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఫిల్ చేసాం. ప్రతి లెడ్జర్ ని ఓపెన్ చేసాం. ఓపెనింగ్ లో ఉన్న ప్రతి లెడ్జర్ ఓపెన్ చేయాలి. సో అది 5 ఇక్కడ నుంచి డైరెక్ట్ గా క్లోజ్ అయితే అవసరం లేదు, స్టాక్ డైరెక్ట్ క్లోజ్ అయిపోయిందా లెడ్జర్ ఓపెన్ చేయాలి. బట్ మిగతా లెడ్జర్స్ అన్ని కూడా నేను ఓపెన్ చేస్తాను. ఓకేనా? సో ఈ లెడ్జర్స్ తో పాటుగా ఇంకా ఏది అవసరమైనా నెక్స్ట్ వర్కింగ్ నోట్ కి వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ నుంచి ఎంట్రీస్, ట్రాన్సాక్షన్స్ చదువుతాను. ప్రతి ట్రాన్సాక్షన్ కి నాకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం ఎంట్రీస్ చెప్తే నేను ఆ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాను. రైట్. సో ఫస్ట్ కౌశిక్ స్టార్ట్ చేద్దాం ఎంట్రీస్. రైట్. సో ఫస్ట్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. రిసీట్స్ అండ్ పేమెంట్స్ డ్యూరింగ్ ది ఇయర్ అన్నారు అంటే క్యాష్ బుక్ సంబంధించిన ఎంట్రీస్, అంటే క్యాష్ బుక్ లెడ్జర్, క్యాష్ లెడ్జర్. రైట్. ఫస్ట్ పాయింట్, కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ ఆఫ్టర్ అలవింగ్ డిస్కౌంట్ ఆఫ్ 3000 అమౌంటెడ్ టు 1,17,000 అన్నాడు. సో ఎక్కడ ఆయన కలెక్షన్ అంటే డెబిట్స్, క్యాష్ బుక్ డెబిట్. డేటాస్ ఎంత? 1,17,000. 1,17,000. ఓకే డన్. నెక్స్ట్ మరి డిస్కౌంట్ అక్కడ క్లోజ్ చేయాలి సార్, P&L. ఇక్కడ అవ్వదు కదా, సో తర్వాత డిస్కౌంట్. సో డేటాస్ అకౌంట్ రాస్తున్నాను బై క్యాష్ అకౌంట్, క్యాష్ అండ్ బ్యాంక్ ఎంత అన్న? 1,17,000. 1,17,000. సో ఈ ఎంట్రీ డబుల్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. అలాగే డిస్కౌంట్ కి డబుల్ ఎంట్రీ బై డిస్కౌంట్ అలౌడ్ ఎంత? 3,000. 3,000. సో డిస్కౌంట్ అలౌడ్ ఎక్కడికి తీసుకెళ్ళాలి? P&L. సో ట్రేడింగ్ పార్ట్ని విడదీశాను. సో 2 డిస్కౌంట్ అలౌడ్ ఎంత అన్న? 3,000. సో డబుల్ ఎంట్రీ కంప్లీటెడ్. రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, కలెక్షన్స్ ఆన్ డిస్కౌంటింగ్ ది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ని డిస్కౌంట్ చేసుకున్నాం. సో డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్ కాన్సెప్ట్. ఓకేనా? ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ డిస్కౌంట్ ఆఫ్ 250 బై ది బ్యాంక్, టోటల్ టు 12,250. సో నాకు వచ్చిన కలెక్షన్, బిల్లు తీసుకెళ్లి బ్యాంక్ అమ్మేస్తే నాకు వచ్చిన కలెక్షన్ 12,250 అంట. బ్యాంక్ కూడా 250 కట్ చేసుకున్నాను. సో దీనికి ఎంట్రీ అయినా వస్తుంది జనరల్ గా. బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్స్ రిసీవబుల్. సో ఎక్కడైనా బిల్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా మీకు? ఉందా అంటే ఇక్కడ లేదు సార్, తర్వాత పేజ్ లో సి పాయింట్ లో వస్తుంది సార్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా అడుగుతున్నాను నేను. నో సార్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా? నో సార్. అంటే వచ్చిన బిల్స్ అన్ని కూడా క్లోజింగ్ ఎక్కడ మిగిలినట్టేమీ లేదు. రైట్ అన్న. సో నేను డైరెక్ట్ గా ఎంట్రీని పోస్ట్ చేస్తాను. సో ఎంట్రీ చెప్పు. డిస్కౌంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో బ్యాంక్ టు బిల్స్ రిసీవబుల్ ఎంత అన్న? 12,250. 12,250. ఇంకోటి ఎంత డెబిట్? డిస్కౌంట్ కదా. సో డిస్కౌంట్ అలౌడ్ ఎంత అన్న? 250. 250. రెండు కలిపి ఎక్కడికి వెళ్ళాలి? బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్స్ రిసీవబుల్ అనే లెడ్జర్ ఓపెన్ చేస్తాను. కొత్త లెడ్జర్ మన దగ్గర లేదు కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ 0 అని అర్థం. ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకు తెలియదు నాన్న. కలెక్షన్ వచ్చి బై క్యాష్ ఆర్ బ్యాంక్ 12,250 బై డిస్కౌంట్ 250. సో రెండింటిని పోస్ట్ చేస్తాను. ఓకేనా సార్? ఓపెనింగ్ ఉండాలి కదా, మరి ఓపెనింగ్ ఉండొచ్చు, ఇయర్ లో వచ్చిన బిల్ నే డిస్కౌంట్ చేసుకోవచ్చు, మనకు తెలియదు. సో ఇన్ఫర్మేషన్ ఏంటనే మనం తెలుసుకోవాలి, తర్వాత చూద్దాం అదంతా కూడా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ప్లీజ్. డబుల్ ఎంట్రీ అయితే అయిపోయింది ట్రాన్సాక్షన్. నెక్స్ట్ వన్, ఎక్కడైనా పోస్ట్ చేయాలి? డిస్కౌంట్ పోస్ట్ చేస్తామా? ట్రేడింగ్ చేయాలి రాస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ నాన్న, Creditors of 80,000 were paid, 78,400 in full settlement. ఓకే క్రెడిటర్స్ కి ఒక 80,000 క్రెడిటర్స్ సంబంధించి సెటిల్మెంట్ మాట్లాడుతున్నాను. సో ఎంత పే చేసాం క్రెడిటర్స్ కి? 78,400. 78,400. 80,000 లో 78,400 అంటే రిమైనింగ్ ఎంత? 1,600 మనం డిస్కౌంట్. ఏమి ఇచ్చినట్టు డిస్కౌంట్ రిసీవ్డ్ అంటాం దీన్ని కదా. సో పోస్ట్ చేసేద్దాం. బై క్రెడిటర్ 78,400. 78,400 బ్యాలెన్స్ షీట్ లెడ్జర్ ఇది. సో మరి డిస్కౌంట్ అనేది ట్రేడింగ్ P&L కి వెళ్ళాలి. బై డిస్కౌంట్ రావాలి కాబట్టి జీపీ తెలీదు. సో బై డిస్కౌంట్ రిసీవ్డ్ 1,600. 1,600.
రైట్ అండ్ డబుల్ ఎంట్రీ కంప్లీటెడ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కేస్ పేమెంట్ ఆఫ్ ఫ్రైట్ ఇన్వర్ట్స్ రూపీస్ 6,000. ఎంట్రీ ఫ్రైట్ ఇన్వర్స్ పేమెంట్ ఎంట్రీ బై ఫ్రైట్. సార్ ఎంత ఫ్రైట్? 6,000. సో ఫ్రైట్ ఇన్వర్ట్ ఎక్కడ రాయాలి? ట్రేడింగ్ ట్రేడింగ్ అకౌంట్ లో రాయాలి. ఓకేనా? ఇన్వర్ట్స్ కదన్నా. సో ఫ్రైట్ ఇన్వర్ట్స్ ఎంతనా? 6,000. 6,000. P&L లో రాయకూడదు కంగారు, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ట్రేడింగ్ పార్ట్. దానివల్ల ప్రాఫిట్ అయితే ఎఫెక్ట్ అవుతుంది, ఫైనల్ ప్రాఫిట్ అవుట్ వస్తుంది, బట్ ప్రెజెంటేషన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వన్ అమౌంట్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూస్ రూపీస్ Entry. 14. డ్రాయింగ్స్ టు క్యాష్ బై డ్రాయింగ్స్ 14,000. 14,000. రైట్. Capital. డ్రాయింగ్స్ ఎక్కడ క్లోజ్ అవ్వాలి? క్యాపిటల్. సో క్యాపిటల్ లెడ్జర్ ఓపెన్ చేస్తాను. నాకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అయితే తెలియదు కానీ లెడ్జర్ ఓపెన్ చేశాను. సో దీనిలో 2 డ్రాయింగ్స్. ఎంత డ్రాయింగ్స్? 14,000. రైట్. నెక్స్ట్ పేమెంట్ ఫర్ ఆఫీస్ ఫర్నిచర్ రూపీస్ 2,000. బై ఆఫీస్ ఫర్నిచర్ 2,000. సో ఆఫీస్ ఫర్నిచర్ అనే లెడ్జర్ ఉందా? ఉంది. ఫర్నిచర్ ఉంది. సో దానిలో 2 క్యాష్ ఆర్ బ్యాంక్ 2,000. సో డబుల్ ఎంట్రీ కంప్లీటెడ్. రైట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ క్యారింగ్ annual interest of 4% or purchased at rupees 192 on 1st July 2016. Payment made therefore. ఓకే. సో ఎంట్రీ చెప్పగలవా? Investment account debit to cash. ఇన్వెస్ట్మెంట్ టు క్యాష్ ఎంత రాయాలి ఎంట్రీ? 192. ఇన్వెస్ట్మెంట్ ఎంత కొన్నాం? 192 సార్. 192 రూపీస్ కొన్నాం నాన్న. ఓకేనా? సో మరి ఇది కమెంట్ ఇంట్రెస్టా, ఎక్స్ ఇంట్రెస్టా? క్వశ్చన్ ఏమి ఇవ్వలేదు. జూలై 2016 అంటే అప్పటికి మరి ఇంకా అంటే ఈ పీరియడ్ లోనే కొన్నాం నా. 1st July 2006 అంటే ఈ ఇయర్ లో మిడిల్ లో కొన్నాం. ఓకేనా? అయితే మరి దీనిలో ఇంట్రెస్ట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెప్పలేదు. మరి ఎలా? డేట్స్ ఏమైనా ఉన్నాయా? కంపెనీ ఏ డేట్ కొంటుంది అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? 1st July 2016 డేట్ ఒకటే ఉందని, అంతే కదా? సో కాబట్టి మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ ని కొన్నట్టు రాసుకోవడమే, అంటే పర్చేజ్ కాస్ట్ అనుకోవడమే దాన్ని. ఓకేనా? సో ఇంట్రెస్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు. సో ఎంట్రీ ఏమొస్తుంది అప్పుడు? ఇన్వెస్ట్మెంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ కదా? అదేనా? బై ఇన్వెస్ట్మెంట్ ఎంత? 192 రూపీస్. ఫేస్ వాల్యూ నీకు అనవసరం విషయం, మనం ఎంత కొంటే అంతగా రాయాలి. మరి ఫేస్ వాల్యూ ఎందుకు ఇచ్చాడు? మరి ఫేస్ వాల్యూ ఎందుకు ఇచ్చాడు? 200 ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కోసం. ఓకేనా? సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కొన్నందుకు రాసిస్తాను బై ఇన్వెస్ట్మెంట్ అని. సో ఒక ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. రైట్. ఈ ఇయర్ లో కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఎసెట్ నానా. సో 2 క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత కొన్నాం? 192. రైట్. అయితే ఇప్పుడు ఏ డేట్ ని కొన్నామా ఇన్వెస్ట్మెంట్? 1st July 2016 సార్. మరి ఈ 2 వరకు మరి దీని మీద నాకు ఇంట్రెస్ట్ రావాలి కదా? 6 months కి వస్తుంది. ఈ 6 months ఇంట్రెస్ట్ వచ్చిందని కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎక్కడైనా ఒకసారి మిగతా పాయింట్స్ కూడా చెక్ చేసి, ఎందుకంటే కంప్లీట్ చేసేది కదా పూర్తిగా, లేకపోతే దాన్ని ఉందా? 200 మీద 4% చొప్పున 6 months క్యాలిక్యులేట్ చేయ ఇంట్రెస్ట్ ఎంత? 4 rupees. 4 రూపీస్ ఇంట్రెస్ట్ కి ఎక్కడైనా రిసీట్ అయిందని ఇన్ఫర్మేషన్ సమరీ ఆఫ్ క్యాష్ అండ్ రిసీట్ పేమెంట్స్ లో ఉందా? అది సమరీ ఆఫ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ క్యాష్ కదా? అది లేదు. పాయింట్ బి లో ఎక్కడ లేదు. అంటే దాని అర్థం నాకు క్యాష్ అయితే రాలేదు. రానప్పుడు ఆ రిసీట్ మనం ఏమని రాసుకోవాలి? అదే ఇన్కమ్ రిసీవబుల్ ఇంట్రెస్ట్ కదా? ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎంట్రీ చెప్పు. ఇంట్రెస్ట్ అని అర్థమవుతుంది ఏం చెప్తాను? ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ రాసాము, పర్చేజ్ కి రాసాము, మరి ఇంట్రెస్ట్ రిసీవబుల్ కూడా ఎంట్రీ రాయాలి కదా? ఎంట్రీ ఇంట్రెస్ట్ రిసీవబుల్ కి ఎంట్రీ. కౌశిక్ మనం పట్టిందా? చెప్తున్నాను. ఇంట్రెస్ట్ రిసీవబుల్ కి ఎంట్రీ ఇంట్రెస్ట్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్. రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఇంట్రెస్ట్ అంతే. మరి దానికి ఇన్సెప్ట్ చేస్తున్నాం. సో 200 into 4% into 6/12 ఎంతనా? 4 రూపీస్. సో ఇంట్రెస్ట్ రిసీవబుల్ టు ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అని లెడ్జర్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? P&L డైరెక్ట్ రాసేస్తాం. సో బై ఇంట్రెస్ట్. ఓకేనా? సో ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎక్కడికి వెళ్ళాలి? బ్యాలెన్స్ షీట్ కి. ఇంకేమీ లేకపోతే ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ తర్వాత తీసుకెళ్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ మెయిన్ కూడా కంప్లీట్ చేసే రిసీట్స్ అండ్ పేమెంట్స్ కంప్లీట్ అయిపోద్ది. ఇంక్లూడింగ్ సాలరీస్ పెయిడ్ 29,000 అంట. ఎంట్రీ
ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ బై ఎక్స్పెన్సెస్ ఎంత 29,000. 29,000. సో అలాగే ఎక్స్పెన్స్ లెడ్జర్ లో సో టు క్యాష్ ఆర్ బ్యాంక్ 29,000. 29,000. ఓకే, ఇంక్లూడింగ్ శాలరీ వాట్ ఇట్ మే బి ఎక్స్పెన్స్. ఓకేనా? రైట్, నెక్స్ట్ Miscellaneous receipts. Cash account debit. receipts. Cash and bank account debit to Miscellaneous receipts. miscellaneous 1,000. receipts 1,000. So miscellaneous receipts ఎక్కడ క్లోజ్ అవుద్ది? P&L. P&L లో miscellaneous income 1,000. రైట్. సో రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని నువ్వు చెప్పేస్తా కంప్లీట్ అయిపోయి మనం ఏదైనా వదిలేసామా? No sir. ఏది వదలే, అన్ని రాసేసాం. రైట్, ఓకేనా? రైట్, పాయింట్ నెంబర్ సి నాన్న. సో పాయింట్ నెంబర్ సి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించి ఎన్హాన్స్మెంట్ ఎవరు చెప్తారు? నేను అడిగిన పర్సన్ నిర్మల్ చెప్తారు. నిర్మల్ ఇందాక చెప్పేసినట్టున్నాడు కదా. Yes sir. గంగాధర్ సో గంగాధర్ వాయిస్ వినపడుతుందా? ఆ గంగాధర్ని పాయింట్ నెంబర్ సి చదువుతున్నాను, నాకు ఎంట్రీ చెప్పడానికి ట్రై చేయి. Yes, sir. Bills of exchange drawn on and accepted by the customer during the year amounted to 20,000. So bill draw చేస్తే ఎంట్రీ ఏంటి? గంగాధర్ చెప్తారా? Bills receivable account. బిల్స్ రిసీవబుల్ టు డెటార్. సో బిల్స్ ఎంత రాశాడు? 20,000. పోస్ట్ చేస్తున్నాను ఎంట్రీ. బిల్స్ రిసీవబుల్ డెబిట్ చేశారు. ఓకేనా? డెటార్స్ లో ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. బై బిల్స్ రిసీవబుల్ 20,000. సో మనకు వచ్చినటువంటి డెటార్స్ లో 20,000 బిల్ యాక్సెప్ట్ చేసాం. బిల్ డ్రాన్. రైట్, నెక్స్ట్ ఆఫ్ దీస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ 4,000 ఎండార్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్రెడిటర్. నా దగ్గర 20,000 ఒక 4,000 క్రెడిటర్ కి ఇచ్చారంట. ఎంట్రీ ఏంటి? క్రెడిటర్ కి ఇస్తే ఎంట్రీ ఏంటి? Creditor account debit to బిల్స్ రిసీవబుల్. బిల్ తగ్గిపోతుంది, క్రెడిటర్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా. Yes, sir. క్రెడిటర్స్ లో టు బిల్స్ రిసీవబుల్ 4,000 ఎండార్స్ చేసేసాం. ఎండార్స్మెంట్ ఎంట్రీ. ఓకేనా? Yes, sir. రైట్, లాస్ట్ చాప్టర్ ఎండార్స్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే 4,000 లో వాడు మాట్లాడేది ఒక 800 గురించి, మొత్తం 4,000 గురించి కాదు. 4,000 లో ఎండార్స్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ 800 డిజాయినర్డ్. బట్ డిజాయినర్డ్ అయితే మళ్ళీ ఎంట్రీ అనాలి, Reverse చేసేది sir. రివర్స్ చేయాలి కదా. సో క్రెడిటర్ నుంచి మళ్ళీ తగ్గించాలి కదా. Yes, sir. బై బిల్స్ రిసీవబుల్ ఎంత? 800. 800. ఓకే, థ్యాంక్ యూ. 800. అలాగే బిల్స్ రిసీవబుల్ లో డెబిట్ సైడ్ టు క్రెడిటర్ 800. 800. ఓకే, కానీ ఇప్పుడు ఈ 800 బిల్ వెనక్కి వచ్చింది బాగానే ఉంది, కానీ ఈ బిల్లు వర్తబుల్ బిల్లేనా? నాకు ఈ బిల్ నుంచి డబ్బులు వస్తాయి నిజంగా? No, sir. రావు. కాబట్టి దీన్ని మళ్ళీ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసేయాలి? నాకు డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? Debtors. డెటార్ కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో అందుకనే బిల్ ఎప్పుడైనా సరే డిజాయిన్ అయితే ఎంట్రీ అని రాస్తాం, డెటార్ టు క్రెడిటర్ అని డైరెక్ట్ గా రాసిస్తాం. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాయిపోయినా పర్లేదు, Yes, బిల్స్ sir. రిసీవబుల్ రాయిపోయినా పర్లేదు. అవునా కదా? Yes, sir. రైట్, డెటార్ లో సో టు బిల్స్ రిసీవబుల్ 800. అంటే సింపుల్ గా దాని అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి 20,000 పంపిస్తే దానిలో 800 డిజాయిన్ అయిపోయింది. సో బిల్లు ఏమంటారు, బిల్ క్యాన్సిల్ అయిపోయింది అంటే మళ్ళీ క్రియేట్ అయిపోయింది. 20 లో 800 తీసేసాం, మిగిలిన 19,200 బిల్ కింద ఉంది. 19,200 లో రిమైనింగ్ 3,200 ఏమో ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకొక సమ్ వాల్యూ 12,500 ఏమో డిస్కౌంట్ కూడా అయిపోయింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోతుంది. ఓకేనా? Yes, sir. రైట్, దీంతో బిల్స్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. పాయింట్ నెంబర్ సి కంప్లీటెడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనుష, పాయింట్ నెంబర్ డి కి ఎంట్రీ చెప్పినాను. మనం ఏదైనా పోస్టింగ్ మర్చిపోయినా అంత చేసినట్టే కదా. సో అంత డెటార్స్ కి బిల్స్ కి క్రెడిటర్స్ కి మధ్యలో సో రాసేసాం ఎంట్రీస్. సో అనుష పాయింట్ నెంబర్ డి కి ఎంట్రీ గూడ్స్ కాస్టింగ్ 1,800 వర్ యూజ్డ్ యాజ్ అడ్వర్టైజింగ్ మెటీరియల్. ఎంట్రీ Purchases to మా అనుష వాయిస్ కనబడుతుందా? yes sir. అనుష చెప్పమ్మా, గూడ్స్ అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్ కోసం మన దగ్గర గూడ్స్ వాడితే ఎంట్రీ. Purchases to advertising expenses. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ టు పర్చేజెస్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ అనేది డెబిట్ నాన్న, పర్చేజ్ అనే గూడ్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి క్రెడిట్ నాన్న. ఓకేనా? Yes sir. అడ్వర్టైజ్మెంట్ అనే ఎక్స్పెండిచర్ డెబిట్ అవ్వాలి, పిఎన్ఎల్ లో రాస్తాను. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత నాన్న? 1,800.
సో పర్చేజ్ తగ్గిపోవాలి. డెబిట్ సైడ్ పర్చేజ్ ఎంతో నాకు తెలియదు. సో ఈ పర్చేజెస్ లో నుంచి మైనస్ 1800 చేయాలి. లేదు క్రెడిట్ సైడ్ రాసినా తప్పేమీ కాదు, నీ ఇష్టం. ఓకేనా? Yes, sir. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాయింట్ నెంబర్ E9. గూడ్స్ ఆర్ ఇన్వేరియబుల్లీ సోల్డ్ టు షో ఏ గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ 1/3 ఆన్ సేల్స్. సో ఈ పాయింట్ పక్కన పెడదాం నాన్న, ఇది ఒక హింట్. సో ఈ పాయింట్ మనం లాస్ట్ లో సేల్స్ తెలిసాక జీపీ గానీ ఏదైనా క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించుకుందాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ నాన్న ఎఫ్ పాయింట్. డిఫరెన్స్ ఏమైనా ఉంటే క్యాష్ బుక్ లో దాన్ని డ్రాయింగ్ సార్ దీనికి ఎంత తీసుకోమన్నాడు, అలాగే ప్రావిజన్ ఏమో 2.5%, దాని క్లోజింగ్ డేటాస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మన క్లోజింగ్ డేటాస్ తెలుసా? తెలియదు. సో ఇది చేయలేం. సో డిఫరెన్స్ ఇన్ క్యాష్ బుక్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఫర్దర్ డ్రాయింగ్ సార్ క్యాపిటల్ కింద తీసుకోండి అని అన్నాను. ఇంతే పాయింట్స్. సో ఈ 3 పాయింట్స్ పెండింగ్ ఉంచాను, మిగతా అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. ఒక్కొక్క లెడ్జర్ ని చూసుకుంటూ వెళ్దాం నాన్న జాగ్రత్తగా. 3 పాయింట్స్ ఫైనల్ కన్క్లూషన్ తీసుకుందాం. ఫస్ట్ ఫర్నిచర్. సో కన్క్లూషన్ క్లోజింగ్ కి ఫైండింగ్ కి సాయి కిరణ్ చెప్తాడు ఒక్కొక్క లెడ్జర్ ని ఎలా అనాలిసిస్ చేయాలో. Yes, sir. 12,000 ఓపెనింగ్, పర్చేస్ 2,000, క్లోజింగ్ 12,700 అంటే ఎందువల్ల తగ్గిపోయి ఉండొచ్చు అసెట్? Depreciation. సేల్ అయి ఉండొచ్చు కదా, అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే ఇవ్వలేదు కాబట్టి. రైట్, వెరీ గుడ్. సో ఇట్ ఈస్ కాల్డ్ డిప్రిసియేషన్. బ్యాలెన్స్ ఫిగర్ ఎంత డిప్రిసియేషన్? 1300. డిప్రిసియేషన్ ఎక్కడ క్లోజ్ అవుతున్నాను? P&L. వెరీ గుడ్. టు డిప్రిసియేషన్ 1300. రైట్. సో లెడ్జర్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ డేటాస్ చెప్పు సాయి కిరణ్. డేటాస్ ఓపెనింగ్ తెలుసు, బిల్స్ డిస్కౌంట్, ఇదేమో డిజానర్, ఇదేమో బిల్లు రాసింది, డిస్కౌంట్, క్యాష్ అండ్ బ్యాంక్ తెలిసిపోయినాయి. అంటే ఇంక దీనిలో 2 విషయాలు తెలియలేదు. ఏమేమి తెలియదు? క్లోజింగ్ బ్యాలెన్స్ తెలియదు, అలాగే సేల్స్, క్రెడిట్ సేల్స్ కూడా తెలియదు. అది ఉండకుండా బిల్లు ఉండదు కదా అసలు. yes sir. సో ఈ 2 విషయాలు తెలియదు కాబట్టి మనం దీన్ని ఫిల్ చేయగలమా? ప్రస్తుతానికి చేయలేము. రైట్. నెక్స్ట్ క్రెడిటార్స్ చూడు. ఓపెనింగ్ తెలుసు, బిల్ వచ్చింది, డిజానర్, పేమెంట్ తెలుసు. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ తెలుసు. ఇక్కడ ఏముండే ఛాన్స్ ఉంది? క్రెడిట్ పర్చేస్. రైట్ అని ఎంతో చెప్పే క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా తెలుసు కదా. క్రెడిట్ పర్చేస్ ప్లీజ్. 91,200. 91,200. రైట్. 91,200 ఇస్ క్రెడిట్ పర్చేస్. సో దీనికి డబుల్ అంటే ఎక్కడ పోస్ట్ చేయాలి? క్రెడిట్ పర్చేస్ కి ట్రేడింగ్ అకౌంట్ లో రాసుకోవాలి. సో దీని 91,200 ఇక్కడ నేను రాస్తాను. వాళ్ళలోంచి ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్ తగ్గిపోయింది. మరి క్యాష్ పర్చేస్ కూడా ఉండొచ్చు కదా, వాడు ఇవ్వలేదు కదా ట్రాన్సాక్షన్స్ లో, కాబట్టి అది లేదు. సో మైనస్ చేసేస్తే మొత్తం నెట్ పర్చేస్ అంతా చూడు 89,400. 89,400. క్యాష్ అండ్ రిసీవ్స్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి క్యాష్ పర్చేస్ లేదని అర్థం. ఓకేనా? రైట్. 89,400 పర్చేస్ అయిపోయింది అన్న. నెక్స్ట్ లెడ్జర్ క్రెడిటర్ అయిపోయింది అన్న. డేటా స్పెండింగ్ ఉంది, ఆ ఎక్స్పెన్స్ చూడాను. ఓపెనింగ్ ప్రీపెయిడ్ తెలుసు, అవుట్ స్టాండింగ్ తెలుసు, పెయిడ్ తెలుసు. ఇదంతా ఎక్కడికి వెళ్తాను? ఇంకర్డ్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్స్పెన్సెస్. ఎంత చూడాను? ఇంకర్డ్ ఎక్స్పెన్సెస్ 28,400. 28,400. రైట్ అండి. 28,400. దీన్ని P&L అకౌంట్ కి క్లోజ్ చేస్తాను. ఓకేనా? టు ఎక్స్పెన్సెస్ 28,400. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ నాన్న. సో దీనికన్నా ముందు ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. క్యాష్ అండ్ బ్యాంక్ కన్నా ముందు బిల్స్ రిసీవబుల్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా? మనకి బ్యాలెన్స్ షీట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? లేదు సార్. లేదు, నిల్. అందుకని చెక్ చేసుకుంటే మొత్తం లెడ్జర్ క్లోజ్ అయిపోయిందా, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా? కరెంట్ ఇయర్ లో జరిగిన ట్రాన్సాక్షన్ క్లోజింగ్ రావచ్చు, అది ఇవ్వకపోయినా మనం చెక్ కనిపెట్టచ్చు. 3,500 క్లోజింగ్. 3,500 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? బ్యాలెన్స్ షీట్ వెళ్ళిపోవాలి. బిల్స్ రిసీవబుల్, అసెట్ 3,500 బ్యాలెన్స్ షీట్ వెంటనే రాసేయాలి లెడ్జర్ ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఓకే. బిల్ అయిపోయింది. నెక్స్ట్ లెడ్జర్ క్యాపిటల్ లాస్ట్ కన్క్లూషన్ చేద్దాం. కన్క్లూషన్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఇది ఎక్కడ అమ్మేసినా చెప్పలేదు, ఇది కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది? బ్యాలెన్స్ షీట్. అసెట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్ లో ఇన్వెస్ట్మెంట్ 192 బ్యాలెన్స్ షీట్ లో రాస్తాను అది కూడా. ఓకేనా? రైట్. ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఇది కూడా ఎక్కడికి వెళ్తుంది నాన్న? బ్యాలెన్స్ షీట్ 4 రూపీస్. ఇంట్రెస్ట్ రిసీవబుల్ 4 రూపీస్. సో బ్యాలెన్స్ షీట్ లో రాసేసాం. ఇంకే లెడ్జర్ వదిలేసాం మనం? డెటార్స్, క్యాష్ అండ్ బ్యాంక్. డెటార్స్, క్యాష్ అండ్ బ్యాంక్, క్యాపిటల్. సో ముందు క్యాష్ అండ్ బ్యాంక్, తర్వాత డెటార్స్.
ఓకే, Okay. క్యాష్ అండ్ బ్యాంక్ ఎక్స్ సైడ్ బ్యాలెన్స్ వస్తుంది, ఏమొస్తుందో చెక్ చేయి. అదే ట్రాన్సాక్షన్ ఎక్స్ సైడ్ డెబిట్ వస్తే కనుక ఎక్సెస్ క్యాష్ వస్తుంది కాబట్టి అడిషనల్ క్యాపిటల్ కింద, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ వస్తే కనుక డ్రాయింగ్స్ కింద ట్రీట్ చేయడం. ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చేయండి అన్న మనకి, ఆ హింట్ ఉపయోగించుకోవాలి మనం. Drawing, sir. డిఫరెన్స్ ఇట్ సైడ్ వస్తుందా? Yes, sir. ఎంత? 1808. డ్రాయింగ్స్ 1808 is a balancing figure. 1808 2.1808 కరెక్ట్ నెంబర్. సో దీన్ని తీసుకొచ్చి మనం క్యాపిటల్ అకౌంట్ లో డెబిట్ చేస్తాను. 2 మళ్ళీ డ్రాయింగ్స్ 1808 ఎడిషన్ మొత్తం 14,000 ప్లస్ 1800. సో 15,808 డ్రాయింగ్స్ ఉన్నాయి నన్ను క్యాపిటల్ లో. ఓకేనా? Yes, sir. దీంతో క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా మిగిలింది డెటార్స్, క్యాపిటల్. సో ఇప్పుడు డెటార్స్ చెప్పాను, సేల్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఏదైనా హింట్ ఉందా అంటే సేల్స్ కి హింట్ ఉందా? ఏ హింట్ ఉంది? GP లో సో బై సేల్స్ ఇక్కడ కనిపెట్టడానికి క్యాష్ సేల్స్ అయితే లేదు, క్రెడిట్ సేల్స్ మాత్రమే ఉంది. క్యాష్ ఉంటే రిసీట్స్ అండ్ పేమెంట్స్ చెప్పాలి, చెప్పలేదు. సో సేల్స్ ఉంది, దీనికి సంబంధించి హింట్ జీపీ నుంచి ఇచ్చాను. చుట్టూ జీపీ. సో జీపీ రేషియో అని చెప్పాడు 33 1/3. 1/3 ఆన్ సేల్ అయినప్పుడు కాస్ట్ మీద ఎంత అవుద్ది? 1/3 ఆన్ సేల్ అయితే కాస్ట్ మీద ఎంత అవుద్ది? 1/3 ఆన్ సేల్ ఇచ్చాను. దీన్ని మార్చుకోవాలనుకుంటే 1/2. 1/2 కదా, ఎందుకంటే 1 అంటే ప్రాఫిట్, 3 అంటేనేమో సేల్. సేల్ లో 1 రూపీ ప్రాఫిట్. మరి కాస్ట్ అంటే సేల్ నుంచి ప్రాఫిట్ ఏం చేయాలి? మైనస్. సో 1/2 ఆన్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. అవునా కాదా? Yes, sir. సో ఇప్పుడు ఈ లింక్ ఉపయోగించుకుని వాట్ ఈస్ ద 1/2 కాస్ట్ ఆఫ్ గుడ్స్? కాస్ట్ ఆఫ్ గుడ్స్ తెలుసా? ఎస్, ఓపెన్ స్టాక్ ఉంది, ఎక్స్పెన్స్ ఉంది, పర్చేజ్ ఉంది, క్లోజింగ్ స్టాక్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఇస్ నోన్ as కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. సో కనిపెట్టి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎంత క్యాలిక్యులేట్ చేయి. 97,400 ప్లస్ 6,000 ప్లస్ 89,400 మైనస్ 14,000. 97,400 డివిజన్ 2. 48,700. సో 48,700 ఇస్ ద జీపీ. మా అర్థమవుతుందా? Yes, sir. 48,700 జీపీ కాబట్టి వాట్ ఇస్ ద సేల్స్ ఇస్ బ్యాలెన్సింగ్ ఫిగర్? 1,46,100. 46,100. 46,100 ఇస్ సేల్స్. మా అర్థమైంది కదా ఇంటర్లింకింగ్. సో ఈ పాయింట్ ఉపయోగించుకున్నాం. సో సేల్స్ ని కనుక్కున్నాం. సేల్స్ తీసుకొచ్చి డేటాస్ లో ఫిల్ చేద్దాం. క్రెడిట్ సేల్స్ 1,46,100. ఓకేనా? Yes, sir. రైట్, ఫిల్ చేస్తే వాట్ ఇస్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డేటాస్? మరి ఎవరికైనా రివర్స్ వర్కింగ్ అర్థం కాకపోతే అడగండి. $38,900. 38,900 is the closing balance of debtors. So balance తెలియగానే దాన్ని తీసుకొచ్చి ఎక్కడ వేయాలి? బ్యాలెన్స్ షీట్. 38,900. ఏ లెడ్జర్ క్లోజ్ అయినా వెంటనే బ్యాలెన్స్ షీట్ లేదా క్రెడిట్ కార్డ్ లో చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో దీంతో ఈ లెడ్జర్ కూడా క్లోజ్ అయిపోయింది. సో అన్ని లెడ్జర్స్ క్లోజ్ అయిపోయినాయి అదర్ దాన్ క్యాపిటల్. ఇంకా ఇది ప్రాఫిట్ కనుక్కోవాలి. సో దీనికన్నా ముందు ఇంకేమైనా మన క్వశ్చన్ అదేనండి వదిలేసుకున్నాం చెక్ చేసుకుంటే లాస్ట్ 3 పాయింట్స్ లో డిఫరెన్స్ ఇన్ క్యాష్ బుక్ అయిపోయింది, జీపీ రేషియో అయిపోయింది. ఇంకా మిగిలింది ప్రావిజన్ క్రియేట్ చేయమన్నాను. ప్రావిజన్ దేని క్రియేట్ చేయమన్నాడు? 2.5% క్లోజింగ్ డేటా. వాట్ ఇస్ ద క్లోజింగ్ డేటా? 38,900. ప్రావిజన్ ఎంత చెప్పు? శశాంక్ అడుగుతున్నాడు. ప్రావిజన్ ఎంత చెప్పు శశాంక్? శశాంక్ ప్రావిజన్ ఎంట్రీ. Provision to debtors. P&L to provision. ప్రావిజన్ ఎంట్రీ ఏంటి? P&L to provision క్రియేషన్ అనా? ఓకేనా? 38,900 ఇంటూ క్రియేట్ చేస్తున్నాను ప్రావిజన్ 2.5%. క్యాలిక్యులేట్ చేయంత? 972.5. 972.5 is the provision for debtors. Any doubts? ఓకేనా? రైట్. సో ప్రావిజన్ క్రియేషన్ చేయమన్నా ప్రావిజన్ క్రియేట్ చేయాలంటే ఎంట్రీ P&L టు ప్రావిజన్. సో డెటార్స్ కి సంబంధం ఉండదు ప్రావిజన్ కి. సో ఈ ప్రావిజన్ నుంచి నెక్స్ట్ ఇయర్ లో ఒకవేళ బ్యాడ్ డెట్స్ అయితే ఈ ప్రావిజన్ నుంచి రైట్ ఆఫ్ చేసి ఇంకా అవసరం అయితే మళ్ళీ క్రియేట్ చేస్తాం. ఇది ఆల్రెడీ ఫైనల్ అకౌంట్స్ మీరు నేర్చుకుని ఉంటారు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్రావిజన్ ఎంత ఉంది, సో నెక్స్ట్ ఎంత కావాలని. కానీ ఇక్కడ అసలు ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు, అంటే ఇయర్ లో ఇప్పటిదాకా లేదు, ఇప్పుడే క్రియేట్ చేసాం ప్రావిజన్. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ అన్న ఇది ఎక్కడికి వెళ్తుంది? బ్యాలెన్స్ షీట్ కి వెళ్తుంది అన్న. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ బ్యాలెన్స్ షీట్ లోకి రాయట్ చేస్తాం 972.5. ఇది రాసిన పర్లేదు డేటాస్ నుంచి మైనస్ చేసి ప్రజెంట్ చేయొచ్చు, కానీ ప్రెజెంటేషన్ మాత్రమే. బట్
దీస్ టూ ఆర్ డిఫరెంట్ లెడ్జర్స్. ఈ 972 దేనికోసం ఉపయోగిస్తాం? నెక్స్ట్ ఇయర్ లో బ్యాడ్ డెట్స్ వస్తే ఆ బ్యాడ్ డెట్స్ దీని నుంచి రైట్ ఆఫ్ చేస్తాం. ఎందుకంటే ఓపెనింగ్ ప్రావిజన్ నెక్స్ట్ ఇయర్ లో ఉంటుంది, ఈ ఇయర్ లో ఓపెనింగ్ ప్రావిజన్ ఎక్కడ లేదు, రైట్? సో దిస్ ఇస్ ద ప్రావిజన్. ఇది కూడా అయిపోయింది. సో దెన్ గో టు ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ కనిపెట్టండి తొందరగా. నెట్ ప్రాఫిట్ డబుల్ ఎంట్రీ రాసాను, నేను చూడండి పిఎన్ నుంచి ప్రావిజన్ రాసాను, వెంటనే బ్యాలెన్స్ షీట్ రాశాను, వదలకూడదు, వెంటనే రాసేయడమే. సో జీపీ 48,700. సో టోటల్ ఫీజ్ 48,700 ప్లస్ 1,600 ప్లస్ 4 ప్లస్ 1,000, 51,304. ప్రాఫిట్ చెప్పాలి. $15,580. 15,581.5 అంతేనా? Yes, sir. 15,581.5 profit. This profit is transferred to capital. By net profit 15,581.5. సో అయిపోయినా. ఇంకా మన క్యాపిటల్ లో కావాల్సింది ఓపెనింగ్ బ్యాలెన్స్ తెలియాలన్నా, క్లోజింగ్ బ్యాలెన్స్ ని కనిపెట్టాలన్నా, సో ఆటోమేటిక్ గా మిగిలింది కంప్లీట్ అయిపోతుంది. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందన్న? లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అన్ని తెలిసిపోయి క్యాపిటల్ ఇస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. చెప్పండి, ఓపెనింగ్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత? 37,600. 37,600 అంట. చెక్ చేసుకొని అదే వచ్చింది అనేది అందరికి. సో 37,600 తీసుకొచ్చి ఓపెనింగ్ క్యాపిటల్ లో రాయండి అన్న. 37,600. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అవుతుందండి క్యాపిటల్? 37,600 ప్లస్ 15,581.5 ప్లస్ 40 మైనస్ 37,373.5. 373.5. ఓకే, 37,373.5. సో ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకొచ్చి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ రాయండి అన్న. బ్యాలెన్స్ దగ్గర 37,373.5. సో ఇప్పుడు చెక్ చేయండి అన్న, ఒకవేళ బోత్ సైడ్స్ కనుక టాలీ అయితే then this will be the right answer. 37,373.5 plus 972.5 plus 3,600 plus 30,000, that equals to 71,946 rupees వచ్చిందన్న టోటల్. సిక్స్ సైడ్ కూడా అదే వచ్చిందో చెక్ చేసుకోండి. $4 right then. So this total is 71,946 rupees. సో దీంతో కంప్లీట్ అయిపోయింది సమ్. ఎనీ డౌట్స్? నాతో పాటు చేయమని చెప్పాను. ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ ఉంది సార్ పాయింట్, చెప్పండి. దాంట్లో 192 ఎక్స్ ఇంట్రెస్ట్ అని తీసుకుంటామా సార్? అది సో ఎక్స్ ఇంట్రెస్ట్ అని తీసుకున్నా, కమ్ ఇంట్రెస్ట్ అని తీసుకున్నా, ఇంట్రెస్ట్ ఈ 0 మనకు తెలియదు కాబట్టి 4% on 200 కదా సార్? 4% on 200 కరెక్టేనా? సో 4% on 200 అనుకుంటే మన ఇంట్రెస్ట్ మరి ఎక్స్ట్రా పేమెంట్ చేసి ఉంటాం కదా, అది పే చేస్తే అప్పుడు 4 రూపీస్ డిఫరెన్స్ మనం ₹4 మళ్ళీ అవుతుంది. సో మనం దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ సపరేట్ గా మనం ఎక్కడ చేసినట్టుగా దానిలో ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా? సో అందుకే మనం అసలు కన్సిడర్ చేయలేదు. లేదు కొనేటప్పుడు దానిలో కమ్ ఇంట్రెస్ట్ అన్న తీసుకుంటే ₹4 కలుస్తుంది అనుకుంటే, సో అప్పుడు 180 ఎంత అవుతుంది? 188. సో 188 ఇన్వెస్ట్మెంట్ అకౌంట్, ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని 192 రాస్తావు. అప్పుడు ఆ ఇంట్రెస్ట్ డెబిట్ అవుతుంది. అలాగే ఇంకొక మనకి వచ్చేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ రాయాలి? ₹8 రాయాలి. ₹8 రాయాలి. అప్పుడు ఆటోమేటిక్ ఎంత అవుతుంది? ₹4 అవుతుంది. నేను అది డైరెక్ట్ గా ఇన్కమ్ ₹4 రాసిస్తాను. ఓకేనా? నువ్వు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ రూల్స్ ఫాలో అవ్వాలనుకుంటే డెబిట్ సైడ్ ఇంట్రెస్ట్ 4, క్రెడిట్ సైడ్ ఇంట్రెస్ట్ 8, సో నెట్ ఎఫెక్ట్ 4 అవుద్ది నాకు. సో ఏదైనా ఒకటే కదా మీనింగ్ అల్టిమేట్ గా. ఓకేనా? సో కాబట్టి అయితే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన 192 ని మనం ఎక్స్ ఇంట్రెస్ట్ కింద కన్సిడర్ చేసాం. నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ చెప్పుకున్నట్టు నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ పర్చేజ్ చేస్తే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఎక్స్ ఇంట్రెస్ట్. సో సపరేట్ ఇంట్రెస్ట్ కింద ట్రీట్ చేసాం కాబట్టి మనం ఇక్కడ 4 రాసాం. లేదంటే ఇట్స్ డెబిట్ 4, ఇట్స్ 8 రాసాం. నెట్ ఎఫెక్ట్ 4 కాబట్టి ఇంకా కన్సిడర్ చేయలేదు నేను. ఓకేనా? అంటే చిన్నదని చేయలేదు నాన్న. లేకపోతే మనం యాజ్ పర్ ది రూల్ మాట్లాడుకుంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ లెడ్జర్ ఓపెన్ చేయాలి, 3 కాలమ్స్ పెట్టాలి. సో అవసరం లేని విషయం అది. ఓకేనా? ఎందుకంటే ఇండివిజువల్ కదా అనేది, కంపెనీ కాదు కదా. సో అన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు చిన్న చిన్న వాళ్ళకి. సో కాబట్టి డైరెక్ట్ గా రాసేయచ్చు. ఎనీ డౌట్స్? ఓకే సార్, రైట్ నా, థ్యాంక్ యూ.
ఇంకెవరికైనా డౌట్? రైట్. సో దీంతో నేను అకౌంట్ సెషన్ ఇవాళ కంప్లీట్ చేశాను. సో రేపు కాదు, ఇవాళ మధ్యాహ్నం మళ్ళీ 3:30 to 5 సేమ్ నాన్న కంటిన్యూ చేద్దాం నాన్న. ఇంకా సమ్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా చెప్పుకుందాం. ఇంకా అవసరమైతే వర్క్ కూడా నేను ఆఫ్టర్నూన్ క్లాస్ లో ఇస్తాను. రైట్, ఓకేనా? ఇవాళ సెషన్ నేను ఎండ్ చేస్తాను. ఎవరికి డౌట్స్ లేవు కదా? రైట్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.